మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఈ ఫిబ్రవరి నెల ప్రభు బల్లారాధనకి కూడి చేరువచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు, స్తోత్రాలు. యేసయ్య కృప మీ అందరికీ తోడై ఉండును గాక. గట్టిగా చెప్పండి ఆమేన్. ఈ నెలంతా మీరు చేస్తున్న పనులలో నా దేవుడు ఒక గొప్ప క్షేమం మీకు దయచేయునుగాక. ఈ నెలలో మీరు చేస్తున్న ప్రయాణాలలో శుభప్రదమైన ప్రయాణం దేవుడు మీకు కలుగు చేయునుగాక. దేవుడు నిశ్చయముగా మిమ్మును మీ పిల్లలను ఈ మాసమంతా ఏ అపాయాలు కలగకుండా ప్రభు మీ బిడ్డల్ని కాపాడునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతి నెల దేవుడు ఒక్కొక్క మంచి వాగ్దానాల్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నారు. ఈ నెలలో కూడా ఓ శ్రేష్టమైనటువంటి వాగ్దానాన్ని ప్రభు మనకు అనుగ్రహించారు. గడిచినటువంటి జనవరి మాసంలో సంఘ వాగ్దానం, భయపడకుము, నీ కుడి చేతిని పట్టుకొనుచున్నాను. మన జీవితాల్లో ఉంటున్న ప్రతి భయాలన్నిటినీ ఆయన తొలగించడమే కాదట, ఈ సంవత్సరం ఆయన మీ కుడి చేతులను పట్టుకొని ప్రతి క్షణం అనుక్షణం ఎక్కడ మీరు కృంగిపోకుండా, బలహీనం అవ్వకుండా, కుటుంబ విషయాల్లోనైనా, పనుల విషయాల్లోనైనా, ఇంటి విషయాల్లోనైనా, యజమానుని విషయాల్లోనైనా, అయ్యో నా బిడ్డలు ఇలా ఉన్నారు, నా పరిస్థితులు ఏమవుతాయి అని కృంగిపోతున్న ప్రతి వారి జీవితంలో ప్రభు చేసిన వాగ్దానం ఏంటంటే, ఏ విషయాన్ని బట్టి నువ్వు కృంగిపోవద్దు, ఆయన మీ కుడి చేతిని పట్టుకొని కృంగిన మిమ్మల్ని అందరినీ పైకి లేవనెత్తి క్షేమకరమైన అనుభవాల్లో నడిపించునుగాక. హల్లెలూయా. ఈ ఫిబ్రవరి నెలలో కూడా ఓ ప్రత్యేకమైనటువంటి వాగ్దానాన్ని ప్రభు సంఘంగా ఉంటున్న మనకి బయలుపరిచారు. దేవుని సన్నిధిలో ఏ వాగ్దానం చెప్పాలి అని నేను దేవుని సన్నిధిలో ప్రార్థనలో కూర్చున్నప్పుడు చాలా వాగ్దానాలు నా ముందు కనబడతా ఉన్నాయి. ఎందుకో రాత్రి దేవుని సన్నిధిలో కూర్చొని చూస్తూ ఉంటే సడన్గా ప్రభు నాకు ఈ మాటను బయలుపరిచాడు. ఆ మాట గురించి నేను చాలా రీసెర్చ్ చేస్తూ వచ్చాను. ఆ మాట ఏంటి, వివరణ ఏంటి, అసలు ఏంటి, అర్థం ఏంటి, ఇది వాగ్దానమా అన్నట్లుగా నాలో కొన్ని సందేహాలని, కొన్ని విషయాల్లో దేవుని ఎదుట కూర్చొని వాటిని పరీక్షించుకున్నప్పుడు ప్రభు నాకు చెప్పినటువంటి ఓ మంచి మాట ఏంటంటే, ఈ ఫిబ్రవరి నెలలో బుద్ధి నిన్ను కాపాడును. ప్రైజ్ ది లార్డ్. చాలా ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానం. చూడండి మీ బైబిల్లో నుంచి సామెతల పుస్తకం 2వ అధ్యాయం 11వ వాక్యాన్ని ఓసారి మనందరం చదవగా విందాం. బుద్ధి నిన్ను కాపాడును, వివేచన నీకు కావలి కాయును. చాలు. ఈ మాసంలో ప్రభువు ఇచ్చినటువంటి వాగ్దానం, బుద్ధి నిన్ను కాపాడును. ప్రైజ్ ది లార్డ్. అందరు నాతో పాటు పలకండి, బుద్ధి నిన్ను కాపాడును. ఇంకొకసారి బిగ్గరగా చెప్పండి, బుద్ధి నిన్ను కాపాడును. ప్రభు నిన్ను కాపాడునుగాక. ఈ మాటను రాసింది ఎవరు అనంటే, బైబిల్లో ఒక మంచి జ్ఞానం కలిగిన వాడు, చాలా
ఆ తరములోనే కాదు, ఈ తరములో కూడా సొలొమోను కంటే ఇక జ్ఞానములో అధికమైన వాడు ఈ ప్రపంచములో ఎవరు లేరు, దేవుడు తప్ప. అంతటి మహాజ్ఞాని సొలొమోను రాజు గారు. ఆయనకంత ఆధిక్యతను దేవుడిచ్చాడు. అయితే ఆయన చెప్తున్న మాట దేవుడు ఆయనకి బయలుపరిచినది. సొలొమోను కొన్ని సందర్భాలలో దేవునిగా పోలుస్తారు. సొలొమోను రాజుని కొన్ని పరిస్థితుల మధ్యలో దేవుని మాట, ఇది దేవుని మాట అన్నట్లుగా పోలుస్తూ వస్తారు. ఇప్పుడు ఆ భక్తుడు రాస్తున్న మాట ఏంటంటే, బుద్ధి నిన్ను కాపాడుతుంది. ఈరోజున మనిషి కాపాడబడాలంటే చాలా శతవిత్తములైన ప్రయత్నాలు చేస్తున్నాడు, విఫలమైపోతున్నాడు. ఒకసారి నేను చెప్పాను ఒక మాట, అదేంటంటే మంచి డ్యాన్స్ మాస్టర్, ఆయన పేరేం పేరు, మైకిల్ జాన్సన్. మంచి డ్యాన్స్ మాస్టర్, ప్రపంచంలోనే పేరు కాయించినటువంటి వ్యక్తి. ఆయన అతన్ని పొగుడుతుంటే, బా నీలాంటి వాడు మాకు ఉండాలయ్యా, నీలాంటి డ్యాన్స్ మాస్టర్ మాకు కరువు అయిపోయారు, బా ఏం డ్యాన్సు, ఏం మెలుకులు చెప్తావు కాళ్ళు అని ఆయనకి చెప్పారు. ఆయనకు ఒక ఆలోచన ఏంటంటే, నేను ఇంచుమించుగా ఒక 120, 100 పైనే నేను బతకాలి, నా కళ ప్రజలందరికీ తెలియాలి అని చాలా తన ఆలోచనతో బ్రతకుతూ ఉన్నాడు. ఆయనకు వచ్చిన డబ్బు, ఆయనకున్న ఆస్తిని దాన్ని ఏం చేశాడంటే ఒక్కొక్క డాక్టర్ని కొనేశాడు. ప్రతిరోజు ప్రతి సెకండ్ ఆయన హెల్త్ని చెక్ చేయడానికి సపరేట్గా ఒక డాక్టర్ని కొనేశాడు. 2, ఆయనకి ఎలా ఫుడ్ పెట్టాలి, ఏ టైంలో ఏం తీసుకోవాలి, నూనె ఎంత ఉండాలి, ఆ కారం ఎంత ఉండాలి, ఉప్పు ఎంత ఉండాలి, ఇవన్నీ చూసుకున్న ఆయన్ని ఒక వ్యక్తిని కొన్నాడు. ఇంకొతను అతని శరీరం మీద ముడతలు రాకుండా, ఈ చర్మం ముడతలు రాకుండా ఉండడానికి దానికి సంబంధించిన ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఒక వ్యక్తిని ఏర్పాటు చేయి. ఇలా కొంతమందిని ఆయన చుట్టూరు ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడూ 24 గంటలు 24 అవర్స్ ఆయనతోనే ఉంటారు వాళ్ళు. ప్రతి క్షణం యవ్వనం తగ్గకూడదు, వయసు 120 సంవత్సరాలు ఉండాలి. అమెరికాలో అనుకుంటాను ఈ మధ్యకాలంలో 110 సంవత్సరాలు బతికింది ఒక ఆమె. 110 సంవత్సరాలు. సరే, ఆ 110 సంవత్సరాలు బతికిన ఆమె ఎలాగుందంటే, మంచి ఇదిగా ఏమన్నా మంచి బలం, ఆరోగ్యం, ఏమండి మంచి సత్తా ఏమన్నా ఉందంటే లేదు. ఈ తల ఈ మోకాలికి అతుక్కుపోయింది. మీకు అర్థమైందా నేను చెప్పిన మాటలు? 110 సంవత్సరాల్లో ఈ తలకాయి ఆ కాలికి ఇట్లా అతుక్కోపోయింది. ఇంత అయిపోయింది ఆమె. కారణం ఏంటంటే వంగి 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 శరీరం అంతా క్షీణించిపోయి, బలం ఉడికిపోయి, కండ కరిగిపోయి, ఎంత ఎముకలు ఇట్లా అతుక్కోపోయాయి. మీరు చూసారో లేదో మరి. 110 సంవత్సరాలకు ఆ మనిషి అట్ట అయిపోతే, ఈ మనిషికున్న ప్లాన్ ఏంటంటే, నేను చాలా యవ్వనంగా కనపడాలి, మొహంలో మడత రాకూడదు అని అందరిని లక్షలు పెట్టి డాక్టర్లను పెట్టుకున్నాడు. విచిత్రమైన మాట ఏంటంటే, చిన్న బలహీనత వచ్చిందంట. సడన్గా 60 సంవత్సరాలు నిండక ముందే ఆయన చనిపోయాడు. ఎన్ని సంవత్సరాలు బతకాలనుకున్నాడు? అందరు చెప్పండి. 120. ఎంతమందిని పెట్టుకున్నాడు చుట్టూరు? ఏమండి, లక్షలు ఖర్చు పెట్టి చాలామందిని పెట్టాడు. అయినా బ్రతికాడా? బ్రతక. అదే బైబిల్ అంటుంది. కొంతమంది కాపాడబడాలని కుక్కలను పెట్టుకుంటూ ఉంటారు ఇంటి చుట్టూరు.
కొంతమంది వాచ్మెన్లు పెడతాడు. బైబిల్ ఏమంటుందంటే ఒక పట్టణాన్ని కానీ, ఒక ప్రాంతాన్ని కానీ, ఒక కుటుంబాన్ని కానీ యేసయ్య కాపాడకపోతే కావలి కాయువాడు మేలుకొని ఉండుట వ్యర్థం. దేవుడే కాపాడాలి. ఇప్పుడు ఆ దేవుడు మనతో ఇస్తున్న వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను కాపాడుతాను. ఈ మాసంలో ఒక ప్రత్యేకమైన వాగ్దానం ఏంటి చెప్పనా? బుద్ధి. దేవుడు నీకు ఇచ్చినటువంటి బుద్ధి ఉందే, ఆ బుద్ధే నిన్ను కాపాడుకునేటట్లుగా ప్రభు ఈ మాసంలో చెయ్యునుగాక. హల్లెలూయా. బుద్ధి అనగా మంచి చదువుకున్న వాడిని బట్టి, తెలివితేటలుగా ఉన్న వాళ్ళని ఏమంటారంటే, లోకంలో ఉంటున్న తల్లిదండ్రులు, ఏయ్ వాడు చూడరా ఎంత బుద్ధి కలిగిన వాడు చూడరా వాడు అంటూ ఉంటారు. వాడు చదువు చూడరా, వాడు మంచిదానం చూడు, వాడి చేష్టలు చూడు, అబ్బా ఎంత బుద్ధి కలిగినోడు, ఏ తల్లి కన్న కొడుకో కానీ భలే మంచి బుద్ధి కలిగినోడయ్యా అంటూ ఉంటారు. మీరు అన్నారా ఎప్పుడైనా? మీరు ఎవరు అనలేదా? అంటే బుద్ధిమంతులు మీకు ఎవరు కనపడినట్లేరు మరి కదండి. కొన్ని సందర్భాల్లో మనం అంటూ ఉంటాం, బా వీడు భలే బుద్ధిమంతుడయ్యా. ఇది లోకములో అందరు అనే మాటలు, కానీ బైబిల్ చెప్తున్న మాట ఏంది? బుద్ధిమంతుడు అంటే ఒకటి. బుద్ధిమంతుడు అంటే బైబిల్ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు అనుగ్రహించిన భయముతో వచ్చు జ్ఞానం. దేవుడు భయముతో అనుగ్రహించే ఆ వచ్చే జ్ఞానము కలిగి బ్రతకడమే బుద్ధి. దేవుని భయముతో జ్ఞానం సంపాదించుకోవాలట. దేవుని భయముతో మన జ్ఞానం లోక జ్ఞానం కాదండి. లోకములో లౌకిక జ్ఞానం ఉంది. లోకములో అనేకులను ఏదైనా చేయగలిగిన జ్ఞానం, మనిషిని తారుమారు చేయగలిగిన జ్ఞానం ఉంది. మనుషుని గందరగోళం చేయగలిగిన జ్ఞానం ఉంది. మనిషిని పతనం చేయగలిగిన జ్ఞానం ఉంది. కానీ దేవుని జ్ఞానము కలిగి ఉన్నవాడు, బైబిల్ అంటుంది, బుద్ధిమంతుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇంకొక మాట చెప్తాను. బుద్ధి అంటే రెండో అర్థం ఏంటంటే మంచి చెడులు. చెప్పండి, మంచి. అందరూ మంచి గుర్తుపట్టేదే బుద్ధి. అర్థమవుతుందండి? మంచేంటి, చెడేంటి, ఏది మంచిది, ఏది చెడ్డది గుర్తుపట్టాలట. అలా గుర్తుపట్టేవాడు బుద్ధిమంతుడు అని బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఈరోజున చాలామంది లోక జ్ఞానం ఉంది, లౌకిక జ్ఞానం ఉంది, కొంపలను ఆర్చే జ్ఞానం ఉంది, కుటుంబాలని పతనాలు చేసే జ్ఞానం ఉంది, కానీ మంచి చెడ్డలను గుర్తుపట్టే జ్ఞానం లేదు. బైబిల్లో ఆదికాండంలోకి మనం వస్తే అక్కడ ఆదాము అవ్వ అని ఒక ఇద్దరు మనకు కనబడతారు. వాళ్ళిద్దరిని సాతానుగాడు మోసం చేయడం వల్ల వాళ్ళ బుద్ధి మారిపోయింది. కొన్ని మోసపూరితమైన అనుభవాలలో మన బుద్ధి పాడైపోతుందట. బుద్ధి పాడైపోతుంది. చూడండి, బాడీ పాడవలసిన పనిలే. వింటున్నారా నేను చెప్పిన మాట మీరు శ్రద్ధగా? బాడీ అంతా పాడవలసిన పనిలే. ఈ దేహంలో లోకము అనబడుతున్నవి మనలోకి రావాలంటే ఇక్కడ మొదలవుతుంది. ఇక్కడ ఆలోచన మొదలవుతుంది. ఇది సరైనది అయితే ఏ అపవాది మీ జోలి రాడు. హల్లెలూయా. ఎక్కడ ఏ విషయంలో ఇది ఈ బుద్ధి సరైనటువంటి అనుభవంలో మంచి చెడ్డలు
గుర్తుపట్టగలిగిన అనుభవంలో నువ్వు ఉంటే ఎవడు నిన్ను తాకలేడు యేసు నామములో. ఆమేన్. ఇంకొక మాట చెప్తాను, బుద్ధి అంటే అర్థం ఏంటో. ఒకటేమని చెప్పాను, దేవుని భయముతో వచ్చే జ్ఞానం. 2, మంచి చెడులను గుర్తుపట్టే వివేచన. నెక్స్ట్ 3వ మాట ఏంటంటే నిర్ణయాలు. చాలా నిర్ణయాలు ఉంటాయి కదా మనిషి జీవితంలో. నాకుండే నిర్ణయాలు నాకుంటాయి, ఆ తల్లులకుండే నిర్ణయాలు వాళ్ళకుంటాయి, అవునా కదా. యవనస్తులకుండే నిర్ణయాలు, బోల్డ్ నిర్ణయాలు ఉంటాయి. అయితే బుద్ధి కలిగిన వాడు చేసే పని ఏంటంటే ఇది దేవుని చిత్తమా కాదా. దేవుని బిడ్డ బుద్ధిమంతుడు చూడండి, ఈ నిర్ణయం నేను తీసుకుంటున్నాను, ఇది కరెక్ట్ అయినదా కాదా. నువ్వు తీసుకుంటున్నటువంటి స్టెప్, నువ్వు తీసుకుంటున్న నిర్ణయం, నువ్వు తీసుకుంటున్న ఆలోచన, నీ మట్టుకే ఆలోచించడం అది దేవుని చిత్తం కాదు. ఒకరి గురించి నాకు ఎందుకయ్యా, నా పట్టుకు నేను ఇదిగో ఈ నిర్ణయంలో వెళ్ళిపోతాను, వద్దొద్దు. అలాంటి నిర్ణయాలు చేసుకొని పాడవద్దు. బుద్ధిగా ఆలోచించు. దేవుని బిడ్డవు నువ్వు, దేవుని సన్నిధిలో నడిపించబడుతున్నటువంటి దేవుని ఒక పోలికగా మార్చబడిన దేవుని స్వరూపిగా ఉన్నటువంటి దేవుని కుమార్తెవి, కుమారుడు నీవు. అందుకని ఇది దేవుని నిర్ణయమా కాదా. నువ్వు ఒక నిర్ణయం చేసుకున్నావు, అది మంచిదా కాదా, దీంట్లో దేవుని చిత్తమా ఉందా లేదా అని నువ్వు గమనించి గుర్తుపట్టి దేవుని చిత్తము చేయడము అనేది బుద్ధి. స్తోత్రం చెప్పండి అందరూ, చేతులు పైకెత్తి చెప్పండి అక్క. కొంచెం నిద్ర వచ్చే వాళ్ళు కూడా గట్టిగా లేలి అని పలకండి, అందరితో పాటు అయిపోతుంది. పలకండి, గట్టిగా పలకండి. హల్లెలూయా, హల్లెలూయా. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం ఒకసారి చూడండి మీ బైబిల్లో నుంచి. మీలో ఎవనికైనను జ్ఞానము, మరొక బైబిల్ అచ్చమైన తెలుగు బైబిల్ వర్షన్లో ఏమి రాయబడిందంటే జ్ఞానము దగ్గర బుద్ధి అని రాయబడింది. మీలో ఎవరికైనా బుద్ధి కొదువుగా ఉన్న ఎడలా ఆయన అడగండి, ఆయన మీకు అనుగ్రహిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, ఈ రోజున చాలామంది బాప్తిసం తీసుకున్నావు, దేవుని మందిరానికి వస్తున్నావు, యేసయ్య గురించి నీకు తెలుసు, యేసయ్య చేసే కార్యాలేంటో నీకు తెలుసు, యేసయ్య ఎంత పరిశుద్ధుడో నీకు తెలుసు, ఆయనలో ఏ పాపము లేదని తెలుసు, ఆయనలో ఏ లోపము లేదని తెలుసు, ఆయనలో ఏ కామ వికారమైన కార్యాలు లేవు అని నీకు తెలుసు, ఆయనలో ఏ మచ్చ డంబము కలంకము లేదని నీకు తెలుసు. అయితే ఇన్ని తెలిసినా నీ దైనందిన జీవితం పతనమైపోతుంది, పాడైపోతుంది, వెనకబడిపోతుంది, దేవునికి దూరం అయిపోతుందంటే కారణం ఏంటి? బుద్ధి నీ జీవితంలో తక్కువైపోతా ఉంది. అందుకే ప్రభు అంటారు, ఈ నెలలో మిమ్మల్ని మీరే కాపాడుకోవడానికి దేవుడు మీకు తోడై ఉండబోతున్నాడు. కాపాడుకుంటావో నాశనం చేసుకుంటావో నాకు తెలియదు. నీ ముందు 2 ఉన్నాయి. ఒకటి కాపాడుకోవడం, 2 నీ చేతులతో నువ్వే పాడు చేసుకోవడం. ఆదాము దగ్గర 2 పెట్టాడు దేవుడు కదా. ఒకటి, ఆదాము తోటంతా ఏలుబడి చేయి, మంచి రాజ్యం కదా తోట అంటే. ఏదోను తోట అంటే పచ్చని అనుభవం, సంఘం. ఏమండి, అసలుగా ఆ తోటలో ఉన్న అనుభవాలు, దాంట్లో ఉన్నటువంటి ఫలాలు నాకు తెలిసి ఇంక ఈ భూ ప్రపంచంలో ఎక్కడ ఉండవు. అంత మధురమైన అనుభవాన్ని దేవుడు ఆదాము అవ్వ ముందు పెట్టాడు. అలాగే చేదు అయిన చెట్టు కూడా ఒకటి పెట్టాడు. ఇదంతా అనుభవించు, ఆ చెట్టు జోలికి వెళ్ళొద్దు అన్నాడు. మనిషి బుద్ధి ఎక్కడ తొట్టిల్లు పోతుందో చూడండి. అరే, ఇంత సౌందర్యం నా ముందు పెట్టాడు కదా దేవుడు, దీన్ని వదిలేసి ఆ చెట్టులో ఏముంది అని ఏమంటే మనిషి దేవుని బుద్ధిని ఆలోచించకుండా తన స్వబుద్ధితో పాపంలో పడిపోయారు, శపితమైన అనుభవాలలో అడుగులు వేశారని బైబిల్ చెప్తుంది.
ఈ ఫిబ్రవరి మాసంలో వాళ్ళు కాపాడుతారు నన్ను, పలానా పాస్టర్ గారు వచ్చి కాపాడుతాడు, పలానా దేవుడు వచ్చి కాపాడుతాడు, పలానా వ్యక్తి కాపాడుతాడు. కాదు కాదు, ప్రభు అంటున్న మాట, మిమ్మల్ని మీరే ఈ మాసంలో కాపాడుకొందురుగాక. మీరు పనులకు వెళ్తున్నారుగా, వ్యాపారాలకు వెళ్తున్నారుగా, పచ్చాగు పనులని ఏమండి రకరకాల పనుల్లో నిమగ్నమైపోతున్నారు కదా. ఈ పనులలో చక్కగా జ్ఞానయుక్తముగా ప్రతి క్షణం అనుక్షణము బుద్ధితో నీ జీవితాన్ని నువ్వు కాపాడుకొందువుగాక. ఎందుకో ఈ మాసంలో ప్రభు మనకి వాగ్దానం ఇస్తున్నారు, నిర్లక్ష్యపరచమాకండి. ఈ బుద్ధితో నీ జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకో. తొంటరి అనుభవాల్లో పడద్దు, సులువుగా చుక్కులు పెట్టు పాపములో అస్సలకి పడద్దు. బుద్ధితో పనిచేసే దగ్గర రకరకాల ప్రజలు ఉంటారు. నువ్వు అక్కడవే భక్తి దానివి, నువ్వు అక్కడవే భక్తుడివి, కానీ నీ చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎవరు? అన్యులు, భక్తి లేని వాళ్ళు, పాపాన్ని చురుకునే వాళ్ళు, రకరకాల స్వభావాలు ఉంటాయి. వారి మధ్యలో నువ్వు ఉన్నావు గనుక నిన్ను నీవు కాపాడుకోవడానికి ఈ మాసములో నువ్వు జాగ్రత్త పడుదువుగాక. గట్టిగా చెప్పు ఒక్క హల్లెలూయా, హల్లెలూయా. బుద్ధి మనకి కొన్ని సూచనలు ఇస్తుంది, తెలుసా మీకు ఆ సంగతి? బుద్ధి ఏం చేస్తుందంటే, ఒకటి ఇది చేయకూడదు, రెండోది ఈ మార్గం మంచిది కాదు. ఒకటి చేయకూడదని బుద్ధి మనలో పురిగొలుపుతూ ఉంటుంది, ఆలోచన పుట్టేస్తూ ఉంటుంది. రెండోది ఏంటంటే, ఇదిగో ఇది చేయకూడదు, ఈ పని చేయకూడదు, అమ్మో నేను దేవుని నమ్ముకున్న బిడ్డని, ఈ పని చేయకూడదు. ఆ మనసు మనకు వచ్చినప్పుడు వెంటనే దానికి క్యాచ్ పట్టాలి. ఆలోచన వచ్చినప్పుడే వెంటనే గుర్తుపట్టి, ఓకే ఇది చెడ్డదట్ట, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలా అని నువ్వు ఎప్పుడైతే సరి చేసుకొని అలర్ట్ అయిపోయి నీ అడుగు తడబడకుండా ముందుకెళ్తావో, యేసు నామములో విజయము దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. బైబిల్లో బుద్ధి లేని కన్యకులు అని రాయబడింది మత్తయి సువార్తలో. బుద్ధి కలిగిన కన్యకులు, బుద్ధి లేని 5. వాళ్ళ గురించి ఏం రాయబడిందంటే, బుద్ధి లేక దేవుని రాజ్యాన్ని పోగొట్టుకున్నారు. బుద్ధి లేక అంటే వాళ్ళు ఏదో బైబిల్ పట్టుకొని రాలేదా, మందిరానికేనండి వాళ్ళు కూడా వచ్చింది. కానీ మందిరానికి వస్తున్న సరైనటువంటి బుద్ధి లేక అందుకని మనందరము తొట్టిల్లిపోకుండా, చల్లారిపోకుండా దేవుని కొరకు నమ్మకముగా మనం బ్రతుకుతుముగాక. బైబిల్లో ఇంకొక వ్యక్తి ఉన్నాడు, లూకా సువార్త 15వ అధ్యాయంలో. తప్పిపోయిన కుమారుడు. ఎంతమందికి తెలుసు? మీ అందరికీ తెలిసిన వాళ్ళు ఒకసారి మీ చేతులు పైకెత్తి చూపించండి. తప్పిపోయిన కుమారుడు కదా. ఆ తప్పిపోయిన కుమారుడు గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, బుద్ధి లేక అతడు తండ్రి ఇంటిని విడిచిపెట్టాడు అని రాయబడింది. తండ్రి ఇల్లు అంటే అర్థం ఏంటి? ఆధ్యాత్మికంగా సంఘం, సహవాసం. తండ్రి ఇల్లు అంటే అర్థం ఏంటంటే ఒక ఫెలోషిప్, ఒక ఐక్యత, ఒక కుటుంబం. కుటుంబ వ్యవస్థలో ఇది పని చేయకపోతే, ఈ బుద్ధి పని చేయకపోతే, తప్పిపోయిన కుమారుడు గురించి ఏం రాయబడిందంటే, రాజుగా బతుకుతున్న ఈ కుమారుడు పందులు తినే పొట్టుని ఏ పొట్టు తింటున్నారట? పందులు తినే పొట్టు. అప్పుడు కలిగింది తనకి బుద్ధి, అయ్యో నేనేంటి పందులు తినే పొట్టు తింటున్నాను. తన మనస్సులో ఒక పశ్చాత్తాపం. నేను ఈ మాటలని మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఈ మాసంలో తొందరపడద్దు, నీ నోటిని వ్యర్థంగా అనాలోచనగా ఉచ్చరించద్దు. నెక్స్ట్, తొందరపడి నోరు జారద్దు, చెయ్యి జారద్దు, కాలు జారద్దు. చాలా జాగ్రత్తగా మీరు చేసుకుంటున్న పనుల్లో బుద్ధితో మీరు నడవండి. నా ప్రభు ఏ ఆపద మీ కుటుంబాలకు రాకుండా ప్రభువే మిమ్మల్ని సంరక్షించి నడిపించునుగాక.
53వ కీర్తన 1వ వాక్యం చూడండి ఒకసారి. దేవుడు లేడు అని బుద్ధిహీనులు తమ హృదయములలో అనుకుంటారు. వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు, ఒక్కడును. గమనించాలి అందరు, నా వైపు చూడండి కళ్ళు తెరిచి. ఇక్కడ కీర్తనకారుడు ఏమంటాడంటే దేవుడు లేడు. ఎవరు చూశాడు పరలోక రాజ్యం? ఎవరు చూశారండి ఆ రాజ్యాన్ని? ఎవరు చూశారు? ఈ భూమి మీద ఉండగానే తాగాల, తినాలా, సుఖించాలా, అనుభవించాలా. యవన కాలంలో ఇప్పుడే చర్చికి పోయి ఇప్పుడే బాప్టిజం తీసుకుంటే అలా వయసు అయిపోవాలా, 3వ కాలు రావాలా. ఏమంటే చేతికి కర్ర వచ్చినప్పుడు, నడుము వంగిపోయినప్పుడు అప్పుడు కదా మనం బాప్టిజం తీసుకునేది. ఇంకా నువ్వు చేయాల్సింది ఎంత ఉంది ఇంట్లో? నువ్వు పెద్దదానివి, ఇంట్లో నువ్వు పెద్దోడివి, ఇంట్లో నువ్వు పెద్ద కోడలివి. నువ్వు ఎంత చెయ్యాలి, ఏం చెయ్యాలనుకున్నావు? ఏం చెప్తావు ఈ సభ్య సమాచారానికి? ఏం నేర్పిస్తావు వాళ్ళకి? నువ్వు బాప్టిజం తీసుకుంటే ఎలా? తీసుకో మాకు అని బుద్ధిహీనులు మాట్లాడుకుంటారట. తాగమాకండి అయ్యా, తాగమాకండి. తాగితే ఏంటి? నా డబ్బు, నేను, నా ఇష్టం, నేను తాగుతాను, సిగరెట్లు తాగుతాను, మందు తాగుతాను, గంజాయి తాగుతాను, చీటి ప్యాకెట్లు ఆడుకుంటాను, జోదానికి అలవాటు పడతాను. తప్పేంటి? ఎవడు చూశాడు పరలోక రాజ్యం? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ పరిశుద్ధులా? ఎవడు పరిశుద్ధుడు అన్నట్లుగా భక్తిహీనులు మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళు మీ కళ్ళ ముందు ఎక్కడన్నా తటస్థంగా పడ్డారా? పడే ఉంటారు. కొంతమంది కనబడతా ఉంటారు, వాళ్ళ మాటలు ఏంటమ్మాయి అంతలేక బైబిల్ పట్టుకొని ప్రార్థన అంటున్నావేంటి? ఏంటి ఇంత చిన్న వయసులో బాప్టిజం తీసుకుంటావా? ఇంకెంత ఉంది నీకు వయసు? ఎప్పుడు దాకా ఉండాలనుకున్నావు? పెళ్ళి కూడా కాలేదు, అంతలోకి బాప్టిజం తీసుకుంటే పడిపోవా నువ్వు? రకరకాల భక్తిహీనత మాటలు వినబడతాయట. అయితే ఇక్కడున్న భక్తిహీనుల గురించి బైబిల్ ఏమంటుంది? వాళ్ళు చెడిపోయారు, 1. 2 అసహ్యులుగా మారారు, 3 మేలు చేయరు. భక్తిహీనులు చూడండి, నీ పక్కన తిరుగుతూ ఉంటారు కదా భక్తిహీనులు. వాళ్ళు నీకు ఒక్క మేలైనా చేశారా? చెయ్యరు. 2 వాళ్ళు ఎప్పుడు వీళ్ళని అసహించుకుంటా ఉంటారు. అది ఎట్టదే, అబ్బా ఇది ఇలాంటిదే, ఒరే ఆ ఇంటోడు అలాంటోడు అంటగా, ఈ ఇంటోడు ఇలాంటోడు అంటగా, ఆ ఇమ్మి అలాంటిదంటే మొన్ననే నాకు కనపడిందే అని ఎప్పుడు అసహించుకుంటా ఉంటారు. మొదటి లక్షణం ఇంకోటి ఏంది? చెడిపోయిన వాళ్ళు. వాడు ఎప్పుడో పాడైపోయాడు. బాగుపడేవాడు మనకు బాగు నేర్పించడండి. మన సహవాసం చూడండి ఎవరితో ఉంటుందో. ఎవరితో? దేవుని దూషించే వాళ్ళతో, అసహ్యంగా మాట్లాడుకునే వాళ్ళతో, మేలు చెయ్యని వారితో. అందుకే బైబిల్ అంటుంది, ఈ మాసములో ఒక సరైన నిర్ణయం తీసుకొని, ఒక సరైనటువంటి అనుభవంతో నీ కుటుంబ వ్యవస్థని నువ్వు లీడ్ చేయగలిగితే, నీ కుటుంబాన్ని నువ్వు నడిపించుకోగలిగితే, భక్తి కలిగిన అనుభవంలో నువ్వు నడిపించుకోగలిగితే, యేసు నామములో బుద్ధి నిన్ను కాపాడునుగాక, బుద్ధి నిన్ను కాపాడునుగాక, బుద్ధి నీ కుటుంబాన్ని కాపాడునుగాక. ఏ పాపములో పడకుండా, ఏ విషయంలో తొట్టిల్లిపోకుండా, ఏ విషయంలో వెనకడుగు వేయకుండా బుద్ధి నిన్ను కాపాడి ఆయన సింహాసనము ఎదుట పరిశుద్ధ సమూహముగా నిలబెట్టునుగాక. హల్లెలూయా. 2 చేతులు పైకెత్తి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని బుద్ధి కలిగి మనం బ్రతుకుదుముగాక. నేను ఒక 2-3 విషయాలు చెప్తాను. బుద్ధి కలిగి ఉంటే ఏం చేయాలి క్లుప్తంగా చెప్తాను, మీకు అర్థమయ్యే కోణంలో చెప్తాను, శ్రద్ధగా వినండి. బుద్ధి కలిగి ఉండాలంటే ఏం చేయాలి? మొదటి మాట చూడండి, 119వ కీర్తన 73వ వాక్యం. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను,
ఈ మాటని అండర్లైన్ చేయండి. నేను నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు నాకు అందరు చెప్పండి ఆ మాటని. నీ ఆజ్ఞలను నేర్చుకొనున్నట్లు నాకు బుద్ధి దయచేయుము. చూడండి, బుద్ధి కలిగి ఉండాలి అంటే మనం ఏం చేయాలంటే, ప్రప్రథముగా బైబిల్లో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీ ఆజ్ఞలను నేర్చుకోవడానికి. స్కూల్కి వెళ్తున్న వాళ్ళందరూ కలెక్టర్లు అయిపోతే అసలు మనకి ఎందుకు వస్తాయి ఈ తెప్పలు? ముప్పాల్లో అందరు కలెక్టర్లుగా ఉంటే అసలు మన రూపురేఖలన్నీ మారిపోవా? ఇప్పుడు అదే సామెత ఒకటి ఉంది కదా, వడ్డిచ్చేవాడు మనోడైతే ఇంకా మొక్క గురించి దిగులెందుకు? అవునా కదా? ఊరే ఈడు ఏమో కొత్తోడికి ఇచ్చాడు, ఈడు ఏందో ఆయన గంటి పొడి, ఆయన చేతి ఏమో చిన్న గంటి ఉంది, మొక్క పడుద్దో పడదో అన్నట్టుగా ఉంటుంది. అసలు మనోడు అనుకో అక్కడ తిరుగుతున్నాడు అనుకో, ఇటు చూసుకో, వాడు ఇంక నేను చూసుకోపోయినా ఉన్నాలా కానీ అని ఏచిపోతూ ఉంటాడు కదా. వడ్డిచ్చేవాడు మనోడుగా ఉన్నాడు అనుకో, దాని ప్రభావం ఎంత బాగుంటుందో. బైబిల్ ఏమంటుందంటే ఆజ్ఞలను నేర్చుకోవాలట, అదే బుద్ధి. ఈరోజున చాలామంది జీవితాలలో ఏమండి చదువుకోవడానికి అందరూ స్కూల్కి వెళ్తున్నారు, మరి ఎందుకు చదువుకోలేకపోతున్నారు మీరు చెప్పండి? ఎందుకు చదువుకోలేకపోతున్నారు? అందరూ చదువుకి వెళ్తున్నారా లేదా? వేలు వేలు ఫీజులు కట్టాలా, అవునా కదమ్మా? వేలు వేలు కట్టాలా, లక్షలు లక్షలు ఫీజులు కట్టాలా. ఎంత ఫీజులు కడుతున్నా వాళ్ళని చదివిస్తున్నా వాడు చివరికి ఏమవుతున్నాడు? ఏమండి? పాడైపోతున్నాడు. కారణం ఏంటంటే నేర్చుకోవడానికి వెళ్తున్నాడు కానీ నేర్చుకోవట్లా, టైం పాస్ చేసి వస్తున్నాడు. ఇప్పుడు సంగమనానికి వచ్చిన వాళ్ళందరూ నేర్చుకున్న వాళ్ళు ఉంటే అసలు మనకెందుకు వస్తాయి ఇన్ని తెప్పలు? మీకు అర్థమైంది నా మాట? మీరందరూ నేర్చుకున్న వాళ్ళు అయితే అసలు నేనెందుకు ఎంత పెద్దగా మైకు పట్టుకొని హాలో హాలో అని నేనెందుకు అరవాలా? మీరందరూ నేర్చుకుంటే ఈ పాటికి పరలోకంలో ఉండేవాళ్ళే కదా. బైబిల్ ఏం రాయబడింది? పరిశుద్ధులు ఈ భూమి మీద బ్రతకలేరు అంటే అర్థం ఏంటి? ఇంకా మనలో ఏదో ఎక్కడో ఒక చోట అపవిత్రత పని చేస్తుందిగా. మరి మందిరానికి వచ్చి నేర్చుకున్నాను, ఆజ్ఞలు నేర్చుకున్నాను, నాకు బైబిల్ తెలుసు, అంతా తెలుసు అనుకుంటున్నావు, కానీ మరి ఎందుకు ఇంకా పరిశుద్ధంగా బతకలేకపోతున్నావు అంటే మందిరానికి వస్తున్నావు పోతున్నావు, వస్తున్నావు చెప్పండి అందరూ, వస్తున్నావు పోతున్నావు. ఇక్కడ ఏంటన్నావు, ఇక్కడ నేర్చుకోవట్లేదు. నేర్చుకునేవాడు ఎలా ఉంటాడు మీరు చెప్పండి? ఇప్పుడు బడికి వెళ్తున్నారండి మా పిల్లలు, ఆ పిల్లలు బడికి వెళ్తున్నారు. ఆ పిల్లలు బ్యాగ్ తగిలించుకొని వెళ్ళేటప్పుడు అబ్బా ఎంత టిక్ టక్ రెడీ చేశారు ఆ పిల్లల్ని. అసలు కళ్ళకి కాటుకులు, పేదాలకి లిప్టికులు, ఏది ఇప్పుడే 1వ తరగతికే ఏమంటే ఇన్ని కాటుకులు పెట్టి ఇన్ని లిప్టికులు పెడితే ఆ మనిషి అక్కడ చదువుతా అసలుకి? ఇప్పుడే ఇన్ని లిప్టులు పెట్టి గల్లు 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 కనుక్కొని ఈ మనిషి చదువుకోవడానికి వస్తుందా? ఎందుకు వస్తుందా? నేర్చుకోవద్దా అంటే తప్పని కాదు, వినండి. అక్కడికి వెళ్ళి కూర్చొని అబ్బా ఈ అమ్మ ఎవరు భలే అందంగా ఉంది, బాగా చదువుతుంది అని అనుకుంటారు. కానీ మొద్దు అనమ్మంటే అంటుంది, పలుకో ఈ అంటుంది. కారణం ఏంటంటే మొద్దు. మళ్ళీ రోజు బడికి వెళ్తున్నావు కదమ్మా, ఏందా రాలా, నాకు సోకులు నేర్పించిందయ్యా మా అమ్మ, చదువు నేర్పిలా అంటే నువ్వు రోజు స్కూల్కి వెళ్తున్నప్పుడు నేను చూస్తుంటేనే అమ్మాయి రోజు ఇంత పెద్ద బ్యాగ్ వేసుకుంటుంటే ఆ అమ్మాయి ఇట్టు పోతుంది బ్యాగ్ వేసుకొని. ఏది అమ్మాయి ఎంత ఉంటే బ్యాగ్ పూర్వం ఎంత అయిపోయింది ఇప్పుడు. పిల్లలు వంగిపోతున్నారు ఇట్లా. అప్పుడేమో స్టైల్గా కాలేజీకి పోయేటప్పుడు మా బాబాయ్ ఎవరు ఆ టైంలో ఏంటే సరదాగా ఒకటి పట్టుకొని ఇటు పోయేచ్చేవాడు, అవునే కదా ఆ టైంలో. ఇప్పుడు 1వ తరగతికి 2వ తరగతి ఇటు వంగిపోతున్నారు. అమ్మ పట్టుకోమ్మా నొప్పిపోతుందమ్మా, అసలు కొద్ది నుంచి మొయ్యలేకపోతున్నాను, రెక్కంతా నొప్పమ్మని. ఒరే ఇన్ని పుస్తకాలు తీసుకోవా, ఎవరో పోతే ఏమన్నా చదివాడ్రా నన్ను వాడిని అడిగాను అనుకో, వాడేమంటాడు, డాడీ ఇంగ్లీష్ దంచు కొడతా, తెలుగు దంచు కొడతా, అసలుకే ఏదైనా అడుగు అంటాడు. అడిగింది ఒక్కటి చెప్పడు.
మళ్ళీ అన్నీ అడగమంటాడు. ఒరే ఇదేంటి చదువురా అంటే, అది నీకు తెలియదులే, నేను స్కూల్లోనే మా మేడంకే చెప్తా, నీకు చెప్పనంటాడు. వాడికి వస్తే కదా చెప్పడానికి. ఒరే మీకు దండం పెడతాను రా, ఒరే లక్షలు అవుతున్నాయి, వేలు అవుతున్నాయి రా, రే నా స్థితికి మించి మిమ్మల్ని చదివిస్తాను, బాగా చదువురా అంటే వాడు ఇంకో ఓడి ఆడకపోయాడు. మరి వాడు అస్సలకి వాడు రోజు ఒక పుస్తకం వాడికి కొనిపోలేక నేను ఇంకా దేవుని చిత్తం అయితే వచ్చే సంవత్సరం పుస్తకాల డైరీ అది పెట్టుకోవాలా, ఆ బుక్ దాన్ని ఏమంటారు, ఆ బుక్ స్టాల్ పెట్టుకోవాలి. నేను ఉదయాన్నే లేస్తాడు, డాడీ ఓ 30 రూపాయలు పుస్తకం తెచ్చుకోవాలి. ఊరు నిన్న కదరా తెచ్చామంటే అది అయిపోయింది, చూడాలి లెక్కలెక్కలే. ఊరు నాయన ఎన్ని పుస్తకాలు కొనిపించాను ఈ వారంలో, వాడికి 5-6 కొనిపించా. మరి ఇన్ని తీసుకోబోయాడు ఏమైనా చదువుతున్నాడా అంటే వాడు మీరు కావాలి, నేను అబద్ధం చెప్పట్లా, ఇంటికి వచ్చి నాకు చూడండి పేపర్లో ఒక పెన్ను తీసుకొని ఆడ ఒక గీత ఏడ ఒక గీత అన్ని గీతలే. మరి వాటిలో ఏవి రాజేవరంటే అయ్యంతేలే మా మేడం తెలుసు, ఆ మట్టే చెప్పింది నేను ఇట్టే రాశాను అంటాడు. ఈ రకంగా పోతే వాడు ఏం నేర్చుకుంటున్నాడు? డబ్బులు దండగ తప్ప కదా. అవునా కదా మీరు చెప్పండి. మీరందరూ ఇంత చక్కగా నవ్వేరే వాడు ఎవరని చెప్తుంటే. మరి నీ సంగతి ఏంటి? ఇన్ని రోజుల నుంచి మందిరానికి వస్తున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి యేసయ్య మాటలు వింటున్నావు, ఎన్ని సంవత్సరాల నుంచి బైబిల్ చదువుతున్నావు, నీ సీనియారిటీ ఏంటి? ఎన్ని సంవత్సరాల క్రితం నువ్వు బాప్టిజం పొందావు? ఎన్ని సంవత్సరాలైంది నువ్వు దేవుని మందిరానికి వచ్చి బాప్టిజం తీసుకొని దేవుని సంఘంలో అడుగుపెట్టి ఎన్ని సంవత్సరాలైంది? మరి ఎందుకు నేర్చుకోలేకపోతున్నావు? బైబిల్ అంటుంది బుద్ధి లేకపోవడం వల్ల నేర్చుకునే గుణం ఉండదట. బైబిల్ అంటుంది అందుకని మనము దేవుని సన్నిధిలో బుద్ధి కావాలి. అయ్యా నీ ఆజ్ఞలను, నీ వాక్యాన్ని, నీ మార్గాలని, నేను ఎలా నడవాలో, నేను ఎలా జీవించాలో నీ మార్గాలు నాకు నేర్పించయ్యని మనం దేవుని పాదాల దగ్గర నేర్చుకుందుముగాక. మనందరం మందిరానికి ఎందుకు వస్తాం చెప్పండి? అందరం మందిరానికి ఎందుకు రావాలి అమ్మా? దేవుని మందిరానికి రావడానికి అసలు కారణం ఏంటి? ఎందుకు వస్తామంటే, అయ్యా గడిచిన 6 రోజుల్లో ఒకవేళ నాలో ఏదైనా తప్పు జరిగిందేమో నన్ను క్షమించయ్యా. మనిషిని కదా, ఏదైనా కొన్ని విషయాల్లో తొందరపడి నోటి మాటనో క్రియలను బట్టో పాడైపోయానేమోనయ్యా. నా భర్తను తిట్టానేమో, లేతే సైతాన్ ఎవరే తాగుపోతాడని వాడిని తిట్టి నాకు శాపం వచ్చిందయ్యా. కొంతమందికి ఇంక అదే పని, భర్తను తిట్టడమే పని. నువ్వు తాగుపోతాడు రా, నువ్వు పనికి మనోడు రా, నువ్వు అసలు దేనికి పనికిరా. వాడు నిజంగానే పనికి రాకుండా పోతుండు నీ మాటను బట్టే కదా. ఎంత భయంకరమైన మాటలో తల్లులారా మీ నోటిని. అందుకని ఆదివారం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే, ప్రభువా నా నోటిని శుద్ధీకరించి నాకు నీ మాటలు నేర్చుకోవడానికి నాకు కృపనివ్వు ప్రభువా అని దేవుని మాట నేర్చుకోవడానికి మనకి బుద్ధి కలిగి మనం బ్రతుకుదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. దావీదు ఒక రాజు అండి, ఒక రాజ్యాన్ని నడిపిస్తున్నవాడు. రాజు అడగవలసింది ఏంటి? అతని స్టాండర్డ్లో, అతని స్థితిలో అతను అడగవలసింది ఏంటి? అయ్యా ఈ ప్రజలందరికీ ఇల్లు పట్టాలు లేవు, ఇల్లు పట్టాలు ఇప్పించాలి. ఈ ప్రజలందరూ సుఖంగా సౌఖ్యంగా ఉండాలంటే వాళ్ళకి కొంచెం డబ్బు కావాలా, బంగారం కావాలా. ఇది కదా రాజు ఆలోచన. ఇప్పుడు మన ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళు ఉన్నారు. వాళ్ళ ఆలోచనలు ఏమంటాయి? మేము శుభ్రంగా కూడబెట్టుకొని మా బతుకు మేము బతకాలనుకుంటారా? వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ రాష్ట్రాన్ని ఎలా డెవలప్ చేయాలి, ఇప్పుడు ఎక్కడి నుంచి మనకు డబ్బులు వస్తాయి, ఏ డబ్బుల్ని ఎలా వాడాలి అనే ఆలోచన కాదా? మీకు అర్థమవుతుందని చెప్పిన మాట. అంటే వాళ్ళ డెవలప్మెంట్ కొరకు. అట్లాగే ఈ దావీదు కూడా అలాగే అడగాల. ఈ రాజ్యాన్ని డెవలప్మెంట్ చేయాలి కదా. ఈ రాజ్యానికి ఇదిగో పలానా వాడికి ఏందో ప్రాకారం లేదంటే ఆ ప్రాకారం కట్టాలి కదా. పలానా కుటుంబాల్లో అందరు పేదవాళ్ళు ఉన్నారు, వాళ్ళకి 3 పూట్ల అన్నం పెట్టాలి కదా. అన్ని రకరకాల ఆలోచన చేయాలి. కానీ దావీదు అంటున్న మాట, అయ్యా నేను రాజునైనా నీ ఆజ్ఞల మార్గంలో ఎలా నడవాలో నాకు నేర్పించయ్యా, నాకు బుద్ధినివ్వయ్యా. నేను రాజునైనంత మాత్రాన నేను తొట్టిల్లిపోకూడదయ్యా. నేను రాజుగా ఉన్నా నీ మార్గాల్లో ఎలా నడవాలో నాకు నేర్పించయ్యా అని అడిగాడట. గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభుని కనపరచండి. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. రాజ్యాన్ని గురించి అడగలేదండి. నేను ఎలా నడవాలో, నేను ఎలా బ్రతకాలో
నీ ఆజ్ఞలు నాకు నేర్పించు ప్రభువా. ఎంత గొప్ప అనుభవం కదా. తన కుమారుడు సొలొమోన్ రాజు గారు ఉన్నారు. వింటున్నారా? మీరందరూ శ్రద్ధగా వింటున్నారా? నా పాటికి నేను చెప్పుకుంటా పోతున్నాను అంటారా? వింటున్నారు కదండి. చూడండి, దావీదు కుమారుడు సొలొమోన్ రాజు ఉన్నాడు. ఇప్పుడు దావీదు తర్వాత ఎవరు రాజు అయ్యారు? ఇప్పుడు సొలొమోన్ గారు రాజు అయిన తర్వాత ఈ సొలొమోన్ రాజు గారు చేయాల్సిన పని ఏంటి చెప్పండి? మా నాన్న ఏమేం చేయలేదు, మీ నాన్న దావీదయ్యా ఇదిగో మాకు ఇది చేయలేదు అది చేయలేదు, అవునా? అట్టయితే అయ్యని నేను చేస్తా పో, వాళ్ళ కొడుకు నేను హామీ ఇస్తున్నా పో అనాలా లేదా? చెప్పండి మీరు, అవునా కదా? మా నాన్నకి ఏదో ఏం తెలుసో తెలియకో ఆయన ముసలుడైపోయి కొంచెం దాన్ని ఏమంటారు, బుద్ధి మందకిల్లిపోయిందిలే, కానీ ఆయన కనపడడం సరే నేను చేస్తా పో, నేను ఇస్తున్నా హామీ, ఇదిగో ఈరోజు నేను రాజరికానికి ఎక్కానుగా, ఇక మీకు ఏది కావాలో చెప్పండి నేను చేస్తాను అని అనాలి కదా. ఈ సొలొమోన్ రాజు అంటున్న మాట ఏంటంటే, అయ్యా నాకు బుద్ధియు వివేకము కలిగిన, గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా గట్టిగా గట్టిగా, హల్లెలూయా హల్లెలూయా. అంటే ఈ భూమి మీద నీకు పని ఉన్నా, ఉద్యోగం ఉన్నా, వ్యాపారం ఉన్నా, చేతి పనులున్నా, ఆస్తున్నా, అంతస్తులున్నా, నీవు ఈ భూమి మీద చక్కగా క్రమముగా మహిమకరంగా నీవు బ్రతకాలంటే ఈ సమాజంలో నీకు కావాల్సింది బుద్ధి. డబ్బు కాదు, హోదా కాదు, పేరు కాదు, ఘనత కాదు, ప్రఖ్యాతి కాదు. ఈ సమాజంలో లోక మాన్యము నీకు అంటకుండా నువ్వు జాగ్రత్తగా బ్రతకాలంటే నీకు కావాల్సింది బుద్ధి. ఆ బుద్ధిని కాపాడుకో, అది నేర్చుకో. అయ్యా నీ మాటలు నేను వింటున్నాను కదా, ఇక్కడ విని ఇటు మర్చిపోకూడదు, నీ మాటలు నేను నేర్చుకోవాలి, నాకు ఆ భాగ్యం నీవు అని మనం అలవాటు చేసుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నాకు ఒక సందర్భం గుర్తొచ్చింది, నేను మీకు చెప్తాను, ఒకసారి చూడండి. కొంతమంది దొంగలు, కొంతమంది దొంగతనం చేసే వాళ్ళందరూ పగలంతా వచ్చి ఆ ఏరియా అంతా చూసుకున్నారు. మొత్తం ఈ ఏరియాలో ఇల్లా, ఓకే ఇల్లు కొద్దిగా పర్వాలేనట్టుంది, ఇల్లా ఇల్లు కొద్దిగా పర్వాలేను అని అందరూ వచ్చి ఇల్లు చూసుకున్నారు. వినండి అమ్మా, వినండి అమ్మా, ఇల్లు చూసుకొని నైట్కి దొంగతనానికి వచ్చారు అందరూ ఆటో చేసుకొని. వింటున్నారా? అందరూ నైట్కి వచ్చారు దొంగతనానికి. ఈ దొంగతనం చేయడానికి ఒకడేమో ఆటో దగ్గర కూర్చోన్నాడు. మీరు అందరూ దొంగతనానికి వెళ్ళండి, మీరు అందరూ అయిపోయిన వెంటనే మూటలు పట్టుకొని టక్కన ఆటోలు వేస్తే ఇక నేను బుర్రుని వెళ్ళిపోదాం అని చెప్పి ఒక ఆయన ఆటో దగ్గర రెడీగా ఉన్నాడు. ఒకడేమో టీవీ దగ్గర బీరువాల దగ్గర చదువుతూ ఉన్నాడు కోతలు పట్టుకొని. ఒకడేమో ఇంట్లో ఎత్తడి బిందులు అవన్నీ అమ్ముకుంటున్నాడు తాగుడికి, అవి పెట్టుకున్నాడు ఒకడు. ఇంకోవాడేమో మంచాలు ఎప్ప చూసుకుంటా కూర్చున్నాడు. వింటున్నారా మీరు? ఒకడేం చేస్తున్నాడంటే, ఈ టేబుల్ మీద మంచి భోజనం ఉందరా అని తిండిపోతాడు. ఎవరు చెప్పండి? ఆ తిండిపోతాడు ఏం చేశాడంటే, మీరందరూ మీ పనుల్లో ఉండండి, నా పనులు నేను ఉంటానని ఇంకా కూర్చొని మధ్యరాత్రి తింటా ఉన్నాడు, ఆవిరు అని. సరే తినేవాడు తినచ్చు కదా, ఆ ప్లేట్లో ఆ తింటా ఉన్నటువంటి ఆ మూతలు ఉంటాయి కదా, అట పడ్డాయి. అప్పుడు ఏమొచ్చింది? కింద పడితే సౌండ్ వచ్చింది. సౌండ్ వచ్చిన వెంటనే ఆ ఇంట్లో వాళ్ళు ఉలిక్కి పడలేసి, ఏంద్రా సౌండ్ వచ్చింది, రండ్రా ఎక్కడ సౌండ్ వచ్చిందని అడవిడిగా అందరు కిచెన్లోకి వచ్చారు. ఇక ఎటోలట్టు వీళ్ళు లేచర్రని ఆటోలట్టు బీరువా చాటున మంచాల చాటున కొంతమంది కింద రకరకాల ఈ తిండిపోతాడు ఏం చేశాడంటే వీడికి ఎక్కడ దానికోవాలి అర్థం కాక ఆ సజ్జ ఉంటుంది కదా దానిపైకి ఎక్కి కూర్చున్నాడు, పైన కూర్చున్నాడు. వింటున్నారా? ఆ పైన కూర్చొని మౌనంగా ఉన్నాడు. వీళ్ళందరూ వచ్చి ఎవర్రా దొంగతనం చేసింది, ఎవర్రా ఏముందిరా ఇక అక్కడ ఏమి లేదులేరా. ఆ పెద్ద ఆయన వాళ్ళలో ఒక పెద్ద ఆయన అంటాడు, ఏమి లేదులేరా, పాపం పుణ్యం అంతా పైవాడికి తెలుసురా, ఏముందిలే వదిలే, ఇంకెందుకు మనం చేసేది ఏముంది, ఏముందిలే, ఏం దొంగతనం ఏం మనకేం తెలుసురా, పాపం పుణ్యం అంతా పైవాడికే తెలుసురా అంటా ఉన్నాడట. వాడికి బీబీ లేచి ఆ నుంచి కిందకి దిరే అంతా నాకు తెలుసు అని నన్నంటవేంది? ఆ బీరువా చాటున్న వాడు దొంగ కదా, ఆ మంచం చాటున్న వాడికేం తెలియదా, వాడు దొంగ కదా, ఆటో దగ్గర వెనక కూర్చున్నాడుగా, వాడి సంగతి ఏంది?
అందరు నన్ను పట్టుకొని అంటారు పైవాడికి తెలుసని. వీళ్ళందరూ కలిసి కదా మేము వచ్చింది. ఈడవుడు చెప్పండి, బుద్ధిమంతుడా బుద్ధి లేనోడా? అది ఎట్ట పట్టేస్తారనమాట కదండి. కొంతమంది ఎలా ఉండాలో తెలియదు. కొన్ని కుటుంబాల్లో చిన్న చిన్న కుటుంబ విషయాన్ని బుద్ధి లేకుండా ఊరు మొత్తానికి చెప్పుకుంటా ఉంటారు, బుద్ధి లేకుండా. నేను ఒక్కదానేనా ఆ మనిషి తిరగడం నువ్వు చూడలా? నీకెందుకు ఆ మనిషితో, నీ ఎవరు నువ్వు చూసుకో అంటే బుద్ధి లేని మాటలు. చెప్పండి అందరూ, ఏందని మాట్లాడరు? నవ్వినంతసేపు నవ్వుతారు, మళ్ళీ ఎట్టు తొత్తారు ఏంది? ఆ బుద్ధి లేని మాటలు వాళ్ళకి. సొలొమోను అంటాడు, అయ్యా నీ ఆజ్ఞలలో నేను ఎలా నడవాలో అది నాకు నేర్పించు. నేను నేర్చుకుంటానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా, నీ సంఘంలో ఎదుగుతానయ్యా, వాక్యాన్ని చదువుతానయ్యా, వాక్యాన్ని నేర్చుకుంటానయ్యా, నువ్వు ఎలా చెప్పి వాళ్ళ నడుస్తానయ్యా. అలా నడవడానికి మాసంలో మీరు ఇష్టపడండి. ఖచ్చితంగా నా దేవుడు మిమ్మల్ని అందరినీ సియోనులో నుండి ఆశీర్వదించునుగాక. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా హల్లెలూయా. మొదటి సమూయేలుకు రాసిన గ్రంథం 18వ అధ్యాయం 14వ వచనంలో దావీదు అన్ని విషయాలలో సుబుద్ధి కలిగిన వాడు అని రాయబడింది. బుద్ధిగా బతకండి, దేవుని మాటలు నేర్చుకోవడానికి ఇష్టపడండి. ఈ తరం పాడైపోతుంది, భయంకరమైన పాప తరం తయారైపోతుంది. యేసయ్య మాటలు నేర్చుకో, వాక్యాన్ని చదువు, విను. ఎంతోమంది భక్తులు సెల్ ఫోన్లో చెప్తున్నారు కదా, వినండి. వాక్యానికి కరువు లేదు, సమృద్ధిగా విత్తబడుతుంది. వాక్యాన్ని విను, బాగా అర్థం చేసుకో, వాక్యానుసారంగా బ్రతకడానికి నేర్చుకో. నిన్ను నీవు నీ జీవితాన్ని కట్టుకో, దేవుని కొరకు నువ్వు నిలబడుదువు గాక. ఆమెన్. నెక్స్ట్ రెండవ మాట చెప్తాను, టైం అవుతుంది కనుక రెండవ మాట. 119వ కీర్తన 34వ వాక్యాన్ని చదువుదాం. నీ ధర్మశాస్త్రములను అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము. చాలు. 2, ఒకటేం చెప్పానండి, ఆజ్ఞలను నేర్చుకోవడానికి నేర్చుకుందుముగాక. మనందరము దేవుని మందిరానికి ఎందుకు వచ్చాను చెప్పండి? నేర్చుకోవడానికి, అంతేనా కదా? యేసయ్య ఏ మాటలు చెప్తాడో ఆ మాటలు విని మన జీవితాలను కట్టుకొని మన కుటుంబాలని, మన భర్తల్ని, మన భార్యల్ని, మన పిల్లల్ని మనం కాపాడుకుంటూ వాళ్ళకి మంచి అనేకమైన విషయాలు చెబుతూ వాళ్ళని పాడు చేసుకోకుండా, వాళ్ళని విడిచిపెట్టుకోకుండా వాళ్ళకి మంచి మాటలు చెప్తూ మనము మన బిడ్డలను కాపాడుకుంటూ మనందరం యేసయ్యలో సాగిపోదుము గాక. హల్లెలూయా. నీ బిడ్డకి నీ విషయాలే చెప్పు, యేసయ్య మాటలే చెప్పు. పలానా నోటితో తిరగమాకు, పలానా అబ్బాయితో తిరగమాకు, ఆ విషయాలు మీరు ఎత్తద్దు, చెప్పుకోకూడదు. అసలు మన పక్కన విషయాలు ఎప్పుడు చెప్పకూడదు. మన బిడ్డలకి దేవుని విషయాలు చెప్పండి. ఇదిగో యేసయ్య మాటలు ఇండ్రా, యేసయ్య ఎంత గొప్ప దేవుడురా, పలానా వాడి జీవితం మార్చలేదు అని మంచిగా నేర్పించండి, నేర్చుకోనండి. ప్రభు చక్కటి బుద్ధితో మనలందరినీ ఆయన సిద్ధపరచునుగాక ఈ కడవరి దినాల్లో. రెండవది ఇక్కడ ఏం రాయబడిందంటే, నీ ధర్మశాస్త్రమును అనుసరించుటకు నాకు బుద్ధి దయచేయుము. రెండవ మాట, ధర్మశాస్త్రము అంటే ఏంటి చెప్పండి అందరూ. ధర్మశాస్త్రం అంటే ఏంటిదట? అందరూ చూపించండి, మీ దగ్గర ఉన్న బైబిల్, పరిశుద్ధమైన బైబిల్. ఇప్పుడు అంతా ప్యాషన్ అయిపోయిందిలే, సెల్ ఫోన్లు తెచ్చుకుంటారు అందరూ. ఉందమ్మా బైబిల్. అబ్బా, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. ఆమెన్. ఇప్పుడు ఈ ధర్మశాస్త్రాన్ని ఏం చేయాలట? అనుసరించాలి. చెప్పండి అందరూ, అనుసరించాలి. అనుసరించడం అంటే అర్థం ఏంటి? పాటించడం, అంతేనా కదా? పాటించడం. అలా మనం పాటిస్తే మన కుటుంబ వ్యవస్థ చాలా మహిమకరంగా ఉంటుందండి, చాలా దీవెనకరంగా ఉంటుంది. పలానా వ్యక్తి చెప్పినట్లుగా నువ్వు పాటిస్తే నీ కుటుంబం పాడవచ్చు, పాడకపోవచ్చు, అది నాకు తెలియదు. కానీ బైబిల్ చెప్పినట్లుగా నువ్వు నడిస్తే చరిత్రలో ఎంతోమంది భక్తులు దేవుని కొరకు రేపబడి చరిత్రలో నిలబడిపోయారు. వారి జీవితాలను కట్టుకొని వారి యవన జీవితాన్ని ప్రభుకి అంకితం చేసుకొని, బైబిల్లో ఉన్న పండితులు, బైబిల్ చదివిన వాళ్ళు ఏమండి పాడైపోయినట్లుగా బైబిల్లో రాయబడలేదు. చదువుకున్న వాళ్ళు పాడయ్యారండి, పిచ్చోళ్ళు అయిపోయారు, చదువు పిచ్చి ఎక్కువైపోయి.
డబ్బు పిచ్చి ఎక్కువైపోయి ధనాశలో పడిపోయి కుటుంబాన్ని పాడు చేసుకొని ఇక ఏం చేయాలో అర్థం కాక ఇంట్లో ఒంటరి కూర్చొని తాగుతా ఉన్నాడు ఒక ఆయన. పిల్లలు లేరు, భార్య లేదు, తల్లిదండ్రులు చచ్చిపోయారు. ఇప్పుడు ఇంట్లో అంత డబ్బు ఉంది, కానీ ఏం సుఖం? ఒక్కడే కూర్చొని ఏమండి చక్కగా రోజు కూర్చొని అట్ట తాగడం, అప్పుడప్పుడు అట్ట తాగడం, అట్ట అనుకోవడం, అటు కూర్చుంటున్నాడు. ఇక ఏం ప్రయోజనం? మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు, సంతోషం లేదు. అయితే బైబిల్ ఏముంటుందంటే, నీతిమంతులు భిక్షమెచ్చుట నా కళ్ళతో నేను ఇంతవరకు చూడలేదు. దేవుని నమ్ముకున్న బిడ్డలు రోడ్డు మీద దేహి అని అడుక్కొని తినడం నేను చూడలేదు. దేవుని వాక్యాన్ని పట్టుకున్నవాడు చరిత్రను తల్లకిందులు చేశాడు, చరిత్రను తిరగరాశాడు. బైబిల్ పట్టుకున్న యవనస్తుడు దేవుని కొరకు హతసాక్షులుగా మారాడు. బైబిల్ పట్టుకున్న పరిశుద్ధులు ఈ ప్రపంచములో తన జీవితాల్ని అంకితంగా మార్చుకున్నారు. బైబిల్ పట్టుకొని పాడైన వాడు ఎవడూ లేడు. బైబిల్ వదిలేసి తిరిగి పాడైన వాళ్ళు కుక్కలుగా కనబడతారు. అందుకే బైబిల్ అంటుంది, ఈ ధర్మశాస్త్రం నీ చేతిలో ఉంది. ఎందుకు చెప్పండి? అందరూ నాతో పాటు చెప్పండి. జిప్ వేయాలి. చెప్పండి నాతో పాటు. మందిరానికి వచ్చేటప్పుడు పోయేటప్పుడు జిప్ వేయాలి అనండి. అనండి. మందిరానికి వచ్చేటప్పుడు ఇట్లా జిప్ వేయాలి, ఇంటి దగ్గర పెట్టుకోవాలి. మళ్ళీ చర్చికి వచ్చిన తర్వాత పాస్టర్ గారు వాకింగ్ చేసేటప్పుడు ఇట్లా జిప్పు చేయాలి. అనండి. ఎందుకు ఈ ధర్మశాస్త్రం? ఎందుకు ఈ వాక్యం? ఒక ఆమె బైబిల్ డైరెక్ట్గా తీసుకుపోయి టీవీ మేము పెట్టింది. ఎట్ట పెట్టింది? టీవీ మీద. ఏమ్మా ఎందుకు పెట్టావు టీవీ? పిచ్చి దానిలాగా ఉన్నావు. ఎందుకు పెట్టావంటే, ఆ టీవీ అంట వచ్చేటప్పుడు మధ్య మధ్యలో డిసుపోతా అదేంది గీతలకు వస్తుందంట. ఒరే గీతలకు వస్తుంటే బైబిల్ అయ్యో బైబిల్ పెడితే బాగొచ్చుద్దని. పిచ్చిదాని కాకపోతే ఒక ఆమె డైరెక్ట్గా పొలాలు తీసుకొని వచ్చింది. చీపురు పొలాలు తీసుకొని వచ్చి దీంట్లో బైబిల్లో పెట్టింది. నాకు ఆ రోజు ఎందుకో వాక్యం చెప్తా సడన్గా నేను గమనించి, అమ్మాని ఒకసారి నీ బైబిల్ ఇటీ అని ఇట్లా చూస్తే ఏ పేపర్లో ఒకరు ఓరకి ఇట్లా తిప్పేస్తుంటే అన్ని చీపురు పొలాలు ఉన్నాయి. ఏందమ్మంటే మంచి లేడర్ తగ్గుద్దామనని. ఎక్కడ పెట్టిందాం పొలలో? పొల తీసి చూస్తున్నప్పుడల్లా కనపడుతుందంట, నువ్వు నిశ్చయముగా సత్యదవు, నీ మార్గాలన్నీ చెడిపోను గాక, నువ్వు పోవు మార్గంలో నువ్వు నశించదు గాక. అబ్బా ఏందయ్యా అంత అసలు మంచి వాక్యాలు వస్తాయి అనుకుంటే నేను సత్య వాక్యాలు వస్తానే. మరి నీ బుద్ధి అలా ఉంది కనుకే కదండి అది వచ్చింది. బైబిల్ ఎందుకు ఓరక ఆ గూడులో పెట్టి వచ్చేటప్పుడు మళ్ళీ ఏమన్నా అంటాడు పాస్టర్ గారు అని మంచిగా నీట్గా తుడుచుకొని బూజంతా తుడుచుకొని రావటానికి బైబిల్. ఈ పరిశుద్ధమైన గ్రంథాన్ని నువ్వు ఆచరించు చూడు, నీ చరిత్ర మార్చబడకపోతే నన్ను అడగండి. బైబిల్ చదివిన ఎంతోమంది యవన తరం దేవుని కొరకు పురిగొల్పబడ్డారు. ప్రపంచములో ప్రప్రథముగా మొదటి స్థానంలో ఉంది ఎవరు అనుకున్నారు? దేవుని బిడ్డలు. కారణం ఏంటి? ఏది తయారు చేయాలన్నా, ఏ యంత్రాన్ని తయారు చేయాలన్నా, ఏ మిషన్ తయారు చేయాలన్నా, ఎక్కడ ఏది కల్పించాలన్నా అది ఒక్క క్రైస్తవుడు తప్ప మరొకడు వ్యక్తి వల్ల కావట్లేదు. కారణం ఏంటి? బైబిల్ చదివిన వ్యక్తి విషయంలో బుద్ధి. అందుకే బైబిల్ అంటుంది, దీన్ని అనుసరించు. వాక్యం నీ చేతిలో ఉంది, బైబిల్ నీ చేతిలో ఉంది, నువ్వు పాటించు. నీ జీవితంలో అద్భుతమైన కార్యములు ప్రభు చెయ్యునుగాక. ఆమేన్. ఒక ఆయన బైబిల్ చేతిలో పట్టుకొని ఎంతసేపటికి వరకు చూసుకోవడం, అయ్యే అన్ని బైబిల్ ఇవన్నీ మనకు తెలిసిన మాటలేని మళ్ళీ మూత వేసుకోవడం, మళ్ళీ తీయడం. అందరూ ఎవరైనా అమ్మ బైబిల్ తీయండి అంటే నాకు అయ్యా పాస్ గారు నాకు పెద్ద చదువు రాదు కానీ నువ్వేది ఏది నాకే ఇంకా డైరెక్ట్గా నువ్వు తీయ్యా. అమ్మ నేను నా చేతిలో ఒక బైబిల్ ఉంది కదా, నేను చెప్తాను నెంబర్ అంటే ఏమన్నయ్యా నాకు ఆ పచ్చాక లెక్కలు తెలుసు కానీ బైబిల్ లెక్కలు పెద్దగా తెలియదయ్యా. సరే ఏందో మరి వ్యవహారం ఏంటంటే ఆ మనిషికి ఇంకా బైబిలే తీయట్లా. ఒక ఆయన బైబిల్ తెస్తా ఉన్నాడు, మోసేస్తున్నాడు, రథాల మీద తిరుగుతాడు. మళ్ళీ ఆయన మామూలు ప్రయాణం కూడా కాదు. ఆయన గురించి బైబిల్ ఏమంటుందంటే, బైబిల్ తెలుసు, బైబిల్ ఎలా పాటించాలో తెలియదు. బైబిల్ నీ చేతిలో లేదా? వాక్యము నీ యొద్దకు రావట్లేదా? వాక్యం ఎవరో నీకు తెలియదా? పరిశుద్ధమైన గ్రంథంలో ఏమి లిఖించబడ్డాయో నీకు తెలియదా? తెలుసు, కానీ పాటించలేకపోతున్నావు.
ఒక పురుషుడు, ఒక యవనస్తుడు బైబిల్ చేతిలో పట్టుకొని ఏం అర్థం కాక మౌనంగా పోతుంటే ఒక పక్క నుండి ఒక యవనస్తుడు ఫిలిప్పు అనే ఒక దైవజనుడు పరిగెత్తుకుంటే వచ్చాడు. రథం ఆపాడు. ఆ నపుంసకుడి దగ్గరికి వెళ్ళి, ఏంటయ్యా నీ బాధ ఏంది? బైబిల్ చేస్తున్నావు, మూజ ఏం సంగతి? అయ్యా ఇదేదో నా చేతిలో ఉంది, కానీ ఎవరో పలానా పాస్టర్ ఇచ్చాడయ్యా, నీ చేతులు ఉంచుకోమ్మ, నీకు అన్నీ మంచి దొరుకుతాయి అన్నారయ్యా, అందుకని నా చేతులు పెట్టుకున్నా. అమ్మ ఈ చేతులు, నీ చేతిలో బైబిల్ ఉంది కానీ దేనికి ఇది? ఆ పిలుపు చెప్పాడు, అయ్యా నీవు నమ్మి బాప్టిజం తీసుకో, పరలోక రాజ్యం నీకుంటుంది. దేవునికి మహిమ కలుగునుగాక. అవునా? బాప్టిజం తీసుకుంటే పరలోకమా? ఏ రథమాపో అని వెంటనే రథమాపేసి, ఇదిగో పిలుపు దైవజనుడా, ఇక్కడ గుంట ఉంది, నీళ్ళు ఉన్నాయి, నాకు బాప్టిజమే నాకు. ఇప్పుడు కాదులే, మీ ఇంట్లో మీ ఆవిడకి ఒక మాట చెప్పి రాకపోయావా? మళ్ళా ఏమన్నా అనుద్దామో మా ఆవిడికా? నేను ఎంత అంటే అంత నోరమాయి, ఆవిడికి లేదు గీవిడికి లేదు. కాదండి, ఒకవేళ మీ పిల్లలకు ఒక మాట చెప్పి రాకపోయావు, మళ్ళీ వాళ్ళు ఏమన్నా అంటారేమో. లేదు, వాక్యాన్ని విన్న వెంటనే తన జీవితాన్ని ప్రభుకి అర్పించుకున్నాడట. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా. వాక్యాన్ని విన్న నీవు ఇంకా ఎంతకాలమని నీ జీవితాన్ని సరైన మార్గములో నడుపుకోక ఎంతకాలం తొట్టులుతావు? వాక్యాన్ని నీకు వివరించవాళ్ళు లేరా నీ కళ్ళ ముందు? ఎంతమంది సేవకులు లేరు? వాక్యాన్ని వివరించే సేవకులు లేరా? ఉన్నారు కదా. మరి ఎందుకు నువ్వు గ్రహించలేకపోతున్నావు? ఎందుకు నువ్వు అనుసరించలేకపోతున్నావు? ఏమైంది నీ బుద్ధి? ఏమైంది నీ తెలివితేటలు? ఏమైంది నీ చదువు, నీ హోదా, నీ పేరు, నీకున్నటువంటి జ్ఞానం ఏమైంది? అరే కుటుంబంలో 10 మందిని సాగుతున్నావు కదా, నీ పిల్లల్ని, నీ భర్తని ఏమండి నీ రెక్కల ముఖం చేసుకొని రక్తం ఆవిరొచ్చేంత వరకు నీ కుటుంబ భారాన్ని నీ భుజస్కంధాల మీద వేసుకొని మోస్తుంటివే. అంత భారాన్ని మోస్తున్న వ్యక్తివి ఈ గ్రంథంలో ఏం రాయబడింది నీకు అర్థం కావట్లేదా? ఇంకెంతకాలం ఎన్నట్లుగానే విని వచ్చినట్లుగానే వచ్చి బైబిల్లో ఏం చెప్తుందో, బైబిల్ ఎలా నడవమంటుందో ఇంకా నడవకుండా ఎంతకాలము నీ జీవితాన్ని అడుగులు వేస్తావు? వెంటనే పిలుపు అన్నాడు, లేదు నువ్వు బాప్టిజం తీసుకో. వెంటనే బాప్టిజం తీసుకున్నాడట. ఆమె హల్లెలూయా. ఇంకొక వ్యక్తి గురించి చెప్పమంటారా? బైబిల్లో షడ్రక్, మేషక్, అబేద్నెగో దానియేలు గ్రంథాల వారి గురించి రాయబడింది. దేవుని ధర్మశాస్త్రము రుచి చూచిన వాడు, బైబిల్ రుచి తెలిసిన వాళ్ళు చూడండి. ప్రజలందరూ అక్కడ ఉన్నటువంటి నెబుకద్నెజర్ మహారాజు అంటాడే, నా ప్రతిమకు కానీ మీరు ఎవరైనా మొక్కకపోతే ఇదిగో ఇక్కడ మండుతున్నటువంటి అగ్నిగుండం లేసేస్తానన్నాడు. అందరూ బతికుంటే బఠానీలు అమ్ముకొని బతకచ్చు, ఊపిరుంటే ఉప్పు కల్లైనా అమ్ముకొని బతకచ్చు, మనకెందుకురా నాయన ఈ బాధలని అందరూ దేవుడిని వదిలేసి, ఏమండి వీళ్ళు ఎవరు చెప్పండి? నామకార్థ భక్తులు అనండి. ఎవరు దేవుని కొరకు నిలబడాలి? వాళ్ళలో దేవుడు తెలుసండి, యేసయ్య తెలుసు. రాజశాసనం వస్తే అందరూ మోకరించారు. 3 యవనస్తులు అలాగే నిలబడి దేవుని స్తుతిస్తా ఉన్నారు. మీకు శాసనం వినబడలేదా? చెవుడా మీకు? అయ్యా మాకు చెవుడు కాదు, కానీ మేము ధర్మశాస్త్రాన్ని అనుసరించే వాళ్ళమయ్యా, మేము ఈ ప్రతిమలకి మొక్కం. చచ్చిపోతారా మీరు? చచ్చిపోతారు, అగ్నిగుండం వేసేస్తారంట, కాలిపోతారా? కాలిపోయినా పర్వాలేదు, చచ్చిపోయినా పర్వాలేదు, మేము బైబిల్ని రుచి చూచాం కనుక మేము ఎన్నడూ ఏ విషయంలో పాపానికి లోబడము, పాపానికి మేము ఎవరి బానిసలము కాము. ఒక మాట మీరు బైబిల్లో చూడండి, 34వ కీర్తన 8వ వాక్యం. త్వరగా 34వ కీర్తన. యెహోవా ఉత్తముడు అని రుచి చూశారండి? రుచి చూచిన వాడు దేవుని కొరకు నిలబడతాడు. రుచి చూడకపోతే, ఈ వాక్యపు మాధుర్యం నీకు అర్థం కాకపోతే, ఈ వాక్యములో ఉన్న ఆ రుచి, ఈ వాక్యములో ఉన్న త్యాగం, ఈ వాక్యములో ఉన్న జీవం నీకు అర్థం కాకపోతే నీ జీవితాన్ని నవ్వులాటగానే నడిపించుకుంటావు. ఏముందిలే కానీ పోయాం వచ్చాం,
ఇంకా మన జీవితం మనం జీవించాలగా, మన బతుకు మనం బతకాలగా. ఎవరిని మన మాటలు మారకుండా, క్రియలు మారకుండా, పద్ధతులు మారకుండా ఏముందిలే కానీ ఎవరు ఏదనుకుంటా ఏముందిలే. చర్చికి అమ్మ నువ్వు చర్చికి వెళ్తావా? చర్చికి వెళ్తాను అయ్యా. అయ్యా రేగడం రాత్రిగా వెళ్తున్నా కానీ ఏమైనా మారేవా? ఏం మార్పులు అయ్యా? వాళ్ళు ఎట్టున్నారు? వాళ్ళతో మనకేం పని? నువ్వు ఎట్టున్నావు? వాక్యాన్ని వింటున్నా నీవు ఎలా బ్రతుకుతున్నావు? సమాజం అంతా మోకరించేశారు, నెబుకద్నెజరు రాజే దేవుడు అని. ఈ ముగ్గురట మేము మొక్కము. రాజా, ఒకవేళ మా దేవుడు మమ్మల్ని రక్షించకపోయినా ఈ ప్రతిమలకు మేము చూడందా ఆ మాట బైబిల్లో ఎలా చెప్పాడండి. ఆ రోషం ఎలా వచ్చింది వాళ్ళంటే, అమ్మాయి ఆ రోషం వాళ్ళకి ఎలా వచ్చిందంటే యేసయ్య గురించిన అనుభవం వారికి తెలుసు, నేర్చుకున్నారు, వాక్యం రుచి చూశారు. వాక్యం రుచి చూస్తే పాపం ఎట్ట చేయబుద్ధి అవుద్ది, వాక్యం రుచి చూస్తే అబద్ధాలు ఎలా ఆడబుద్ధి అవుద్ది. వాక్యం రుచి చూచిన వ్యక్తి ఎన్నడూ, ఎప్పుడు, ఎక్కడ, ఏ విషయంలో తొంటరి అనుభవాల్లో పడడు. వాక్యం రుచి నీకు తెలియలేదు కనుకనే అప్పుడప్పుడు మరల సిగరెట్లు, మందు, తాగుడు, వ్యభిచారాలు, పాపలు, అబద్ధాలు, లోకపు మాటలు, ఎవంటి గొడవలు, తిట్టుకోవడాలు, అలగడాలు, అసూయాలు, అసమాధానాలు, గొడవలు. ఎప్పుడు రుచి తెలియలే నీకు. ఇంకా నీ కుటుంబంలో కనీసం ఈ వాక్యం వింటున్నా, వాక్యం చదువు రుచి చూసావా? ఈ రుచి చూసిన ముగ్గురు యవనస్తులు నడుము కట్టుకొని శాస్త్రము ఎదుట నిలబడ్డారు. శాస్త్రాన్ని తల్లకిందులు చేయడానికి వాళ్ళ జీవితాన్ని కట్టుకొని ప్రభు కొరకు ఒక ప్రతిబింబాలుగా దేవుని సన్నిధిలో నిలబడ్డారు. ఎలా నిలబడ్డావు? వాక్యం రుచి మేము చూసామయ్యా. మరి చచ్చిపోతామంట కదరా. చచ్చిపోయినా పర్వాలేదు, నేను అబద్ధం అన్నో. చచ్చిపోయినా పర్వాలేదండి, నా దేవుణ్ణి నేను ఆరాధించడం మాన్నో. ఈరోజు మేస్త్రి ఒప్పుకోడరా, నువ్వు ఎట్టవుతావు ప్రార్థనకి? మేస్త్రితో పని కాదయ్యా, అందరూ పనులకు వెళ్తున్నా, నేను పనికి వెళ్తుంటే ఏమి నేను నేర్చుకున్నట్టు? నేను జీవ గ్రంథాన్ని చాటుపట్టాను కనుక ప్రతి వారం దేవుని సన్నిధిలో ఆయన సముఖంలో నేను బ్రతకాలి, ఆయనను ఆరాధించాలి, ఆయన నామాన్ని హెచ్చించాలి. అది ఎంత తెలిసినా ఈ కొంతమంది అనుభవాల్లో వాక్యానుసారం ఇంకా బ్రతకలేరండి. వాక్యం తెలియదండి మీకు? చెప్పండి, వాక్యం నాకు తెలియదు అనండి. అమ్మా, వాక్యం నాకు తెలియదు అన్న వాళ్ళు ఒకసారి చేతులు పైకి ఎత్తుతారా? అందరికి వాక్యం తెలుసుగా, మరి ఎందుకు నువ్వు అనుసరించలేకపోతున్నావు? అక్క, చెల్లి, తల్లి, అమ్మా, అయ్యా, ఎందుకు మీరు వాక్యాన్ని అనుసరించలేకపోతున్నావు? బైబిల్ అంటుంది ఈ మాసంలో దేవుడి నీకు బుద్ధి దయచేయును గాక. ఆమేన్. ఒకసారి ఒక ఆయన దగ్గర కొన్ని రామచిలకలు ఉన్నాయి. ఏనండి, రామచిలకలు. ఏం చిలకలు అయ్యా? కూర్చోండి, ముందుకు వచ్చి కూర్చోండి. రామచిలకలు ఉన్నాయి. ఆ చిలకలను పెంచుతా ఉన్నాడు రోజు. పాము వాటికి ఈ చిలకల్ని సరే నేను ఉన్నంతకాలం అంటే ఎవరో ఒకరు పెంచుతూ ఉంటారు, కానీ నేను ఏదైనా ఊరు పోతే మరలా ఎవడైనా వేటగాడు వచ్చేమన్నా పాడు చేస్తాడేమో నా చిలకలని ఆ చిలకలకి ఒక పాట నేర్పించాడు. ఏం పాట చూడండి, ఏం పాట నేర్పించాడంటే, వేటగాడు వస్తాడు. అందరు నాతో పాటు వాళ్ళకంటే, వేటగాడు వస్తాడు, మళ్ళా వేటగాడు వస్తాడు, అడవికి పోతాడు. అడవికి ఏందబ్బా ఏదో పద్యం అది మర్చిపోయా. మరలా ఏందో, వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, జాగ్రత్త. ఇప్పుడు చెప్పండి, వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, జాగ్రత్త అనే పదాన్ని, పద్యాన్ని, ఆ పాటని ఈ చిలకలకు నేర్పిస్తూ ఉన్నారు. రాని చిలకలకి వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, జాగ్రత్త. వేటగాడు వస్తాడు, జాగ్రత్త. ఈ పాటని ఎవరికి నేర్పించారు చెప్పండి? రామచిలకలు అనండి. ఇప్పుడు ఆ చిలకలు కూడా పాడుతున్నాయి. అవి తినేటప్పుడల్లా వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, జాగ్రత్త. వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, అవి కూడా పాడుతున్నాయి. మనోడికి అర్థమైపోయింది, ఓకే నా చిలకలు బాగా స్టాండర్డ్, ఈ చిలకలు ఇంకెటు పోవు, ఇక నన్ను వదిలిపెట్టి ఆడకపోవు, ఏ వేటగాడు వచ్చినా ఈ ఆడకపోవు, ఈ జాగ్రత్తగా ఉంటాయి అని అనుకున్నాడు. ఏదో సడన్గా ఒక ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. మనోడు ఊరికి వెళ్ళాడు. ఇంకొకడు వచ్చాడు, దొంగ వేటగాడు.
వాడు వస్తే వాడు ఏమేస్తున్నాడు? వలేస్తున్నాడు. వాడితో పాటు ఈ చిలకల పైనుండి పాడుతున్నాయి, వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, జాగ్రత్త. వాడికి అర్థమైపోయింది, ఓహో ఇది బట్టి పట్టినీరో పాట, ఈ పాట బట్టి పట్టిని అని గుర్తుపట్టి వలేసాడు. వలేసి గింజలు వేసాడు. ఈ పాడుతున్నాయి, వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, జాగ్రత్త. ఆ పాట పాడుతున్నాయి కదా, అవి ఏమైనా పైన ఉన్నాయా? ఈ వేటగాడు వేసిన గింజలు తినడానికి అన్ని కిందకి దిగినాయి. మళ్ళీ గింజలు తింటా కూడా పాడుతున్నాయి, ఏమని? వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, వాడన్నిటి మూట కట్టుకొని పోయాడు. అయినా కానీ మళ్ళీ పోతుంటే మూట వెనక పెట్టుకొని పోతుంటే వేటగాడు వస్తాడు, వల వేస్తాడు, జాగ్రత్త అంటున్నాయి. వీటి ఏంటంటే బట్టిని కాపరు ఎవరో తెలియదు, అసలైన వేటగాడు ఎవడో తెలియదు, వాళ్ళ నడిపించే నాయకుడు ఎవరో తెలియదు. ఏమండి, వాళ్ళు మీకు అర్థమవుతుంది నేను చెప్పిన మాటలు? అయ్యవనుకాలు వరు బాబోయ్, అపవాదైన సాతాను ఈ లోకం మీద తిరిగిపోతున్నాడు. వాడు ఎవరిని ఎలా ఎప్పుడు ఏ విధంగా గర్జించు సింహం వలె వాడు వచ్చి ఎవరిని మృంగాలని తిరుగుతున్నాడు. వాడి కంట్లో నేను పడకూడదు అన్న సత్యము తెలిసినా అయినా వాడి చేతిలోనే పడతా ఉంటాడు కదండి. సాతాను గాడి గురించి మీకు తెలియదా? వాడు మోసగాడని, వాడు మిమ్మల్ని వంచిస్తాడని తెలియదా? వాడు మిమ్మల్ని పాడు చేస్తాడని తెలియదా? వాడు మీ జీవితాన్ని ఏమండి సాతానుగాడు ఏమండి పతనం చేస్తాడు తెలుసు. సాతానుగాడు ఎవడో తెలుసు. అయినా నువ్వు ఇక్కడ పాట పడిపోతావు, స్తోత్రం చెల్లెంతో దోమలన్నిటిని చంపేళ్తావు. ఇక్కడ దోమలన్నీ చస్తాయి, మళ్ళీ వాడి దగ్గరికి పోయి మళ్ళీ వాడు వాళ్ళలోనే పడతావు. ఏం ప్రయోజనం అంటున్నా నేను? పాట నేర్చుకొని పోతున్నావు, ఇక్కడికి వచ్చి పాడు, వేటగాడు వస్తాడు అనరింది. మళ్ళీ పోయి సాతాను చేతిలో పడు. నేర్చుకోవడం కాదు, అనుసరించేటట్లుగా దేవుడు మనల్ని రేపును గాక యేసు నామములో. హల్లెలూయా. నేర్చుకొని వదిలిపెట్టద్దు. నేర్చుకున్న వాళ్ళు పాడైపోయారు. సత్యాలు తెలిసిన వాళ్ళు ఉన్నారు, బైబిల్లో పండితులు ఉన్నారు ఎంతోమంది. ఏమంటే కొంతమంది కొమ్ములు తిరిగిన వాళ్ళు ఉన్నారు, వాక్యం తెలిసిన వాళ్ళు ఏమైపోతున్నారు? పాడైపోతున్నారు. అందుకే బైబిల్ అంటుంది, ఈ తరము పాడవకుండా ఉన్నట్లు నీవు అనేకులను చూడక ఎవరిని చూడాలా? యేసయ్యనే చూడు. బుద్ధి కలిగిన వాడు అయితే వాక్యాన్ని అనుసరిస్తాడు, వాక్యానుసారంగా బతుకుతాడు. వాక్యానుసారంగా బ్రతకండి. వాక్యాన్ని చదవడమే కాదు, వినండి, ధ్యానించు. ఇక్కడేదో రెండు చప్పట్లు కొట్టుకొని ఆరాధన చేసుకొని వాక్యం ఏంటి, అబ్బా షబాస్ పాస్టర్ గారు మంచి వాక్యం చెప్పాడు, ఆమెన్, అమ్మయ్య బల్ల ఇచ్చారా అందనోళ్ళు అనుకొని ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళి మరలా బయటికి పోయి యథావిధంగా నువ్వు బ్రతికితే ఏం ప్రయోజనం? ఎలా నువ్వు దేవుడు నిన్ను అంగీకరిస్తాడు బిడ్డలారా? ఎలా దేవుడు నిన్ను కోరుకుంటాడు? నీ త్యాగానికి ఏం అర్థం ఉంది? నువ్వు తీసుకున్న బాప్టిజానికి ఏం అర్థం ఉంది? బైబిల్ అంటుంది, వెలుగుకి చీకటికి పొత్తు కుదరుతుందా? కుదరదు కదా. మరి ఎందుకు నీ బుద్ధిని మార్చుకుంటున్నావు? నీ ఆలోచన ఎందుకు మార్చుకుంటున్నావు? సరైన బుద్ధితో ఆలోచించు. మంచి చెడులు ఏంటో గుర్తుపట్టు. వాక్యం ఎవరి దగ్గర ఉంది? వాక్యం ఎలా ఉంది? వాక్యం ఏం చెప్తుంది? వాక్యం ఎలా నడిపిస్తుంది? గుర్తుపట్టు. వాక్యానుసారంగా బ్రతకడానికి ఒక మంచి బుద్ధి కలిగి నువ్వు జీవించుదువుగాక. ఆమేన్. మూడో మాట చెప్తాను. దశలోనికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 14వ వాక్యం. సహోదరులారా, మేము మీకు బోధించినది ఏమనగా అక్రమముగా నడుచుకున్న వారికి బుద్ధి చెప్పండి. చాలు, ఈ మాటను చూడండి. ఒకటేం చెప్పానండి, ఆజ్ఞలను నేర్చుకోవాలి. అందుకని ఏం కావాలి మనకి? బుద్ధి కావాలి. 2, ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి, అంటే పాటించాలి. అవునా కదా? పాటించడానికి ఏం కావాలి? బుద్ధి కావాలి. నెక్స్ట్ 3, ఇక రాయబడిన మాట ఏంటంటే దైవజనుడు పౌలు ఏమంటారంటే, సంగమా, అక్రమముగా ప్రవర్తించు వారికి నువ్వు బుద్ధి చెప్పాలి. ఆమె హల్లెలూయా.
ఇప్పుడు మూడో పాత్ర చూడు, దేవుడిని ఎంత ఘనతలోకి తీసుకుని వచ్చాడా. ఈ రెండు కలిగి ఉన్న నీవు ఇప్పుడు నువ్వు లీడర్షిప్ చేస్తావు, ఘనత హోదా వస్తుంది. బాగా చదివావనుకో, కలెక్టర్ అయ్యావనుకో, ఎంతమందిని పాలించగలవు, అవునా కాదా? చూడండి, వాక్యాన్ని నేర్చుకొని వాక్యాన్ని అనుసరించిన వ్యక్తికి దేవుడిచ్చే ఘనత ఏంటంటే అనేకులను సరిచేసే లీడర్షిప్, ఘనత. ఎవరైనా అక్రమం చేస్తున్నారా, అప్పుడు నువ్వేం చెప్పాలి? బుద్ధి చెప్పాలట. అమ్మా చెల్లి, ఓ అక్క, అలా చేయకూడదు, తప్పదే, బాగొచ్చో, ఏంటది అని మనం బుద్ధి చెప్పాలట. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా, హల్లెలూయా. అదే పౌలు ఏమంటాడంటే, బుద్ధి మనం చెప్పకపోతే, ఈ మాటను వినండి, బుద్ధి మనం చెప్పకపోతే శిక్షకు అర్హులం అవుతామట. మీకు అర్థమైంది నా మాట అండి? అందరు తలలు పైకెత్తి ఒకసారి హల్లెలూయా అని చెప్పండి. బుద్ధి మనం చెప్పకపోతే ఏం కలుగుద్దట? మనము శిక్షకు అర్హులం అవుతాం. మనం ఎవరమే? వాని అయ్య గాలుడు తిరిగి వాడే తిరుగుతాడు. వదిలేయి, ఎంతమంది వదిలేయాల, వాడిని కూడా వదిలేయ్యా, వదిలేయి. ఊర్లో పోతులను వదిలేస్తా, అట్ట వదిలేయకూడదట. నువ్వేం చేయాలి? బుద్ధి చెప్పాలి. రే పిల్లడా, అటు చేయకూడదురా, ఇటు చేయకూడదురా, ఒక దెబ్బ కొట్టు. అధికారం లేదా? నీ బిడ్డలను హెచ్చరించే అధికారం లేదా? ఉంది. అయ్యా కొడితే మళ్ళీ ఏమన్నా దాగి చస్తాడేమో. అయ్యా ఏం నేర్పిస్తావు వాళ్ళకి బుద్ధి? తల్లిగా తండ్రిగా ఏమంటే ఒక సంఘములో సమాజంలో నీ తోటి వాళ్ళు పొరపాట్లు చేస్తూ తప్పులు చేస్తూ ఉంటే మనకెందుకులయ్యా ఆయన వ్యవహారం కదిలించుకుంటే మరలా ఏమనుకుంటాడు ఏమో అని అనుకుంటా పోతే అతడు ఎప్పుడు సరి చేసుకుంటాడు? పౌలదే అంటాడు, నేను సంఘములో నేను మిమ్మల్ని నియమించింది ఎందుకు? మీకు ఉపదేశాన్ని చెప్తుంది ఎందుకు అంటే, మీరు కూడా ఈ ఉపదేశంలో నిలబడిన మీరు అనేకులకు ఏం చెప్పాలట? అక్రమము చేయవద్దు అని బుద్ధి చెప్పాలి. బుద్ధి. నీ కుటుంబంలో ఎవరైనా పిల్లలు ఉన్నారనుకోండి, ఏదైనా తప్పుడు దోవలు తిరుగుతుండే నీ పిల్లలకి నువ్వేం చెప్పాలి? వాళ్ళకి ఇది తప్పురా, ఇలా తిరగకూడదు అని బుద్ధి చెప్పాలి. అది బుద్ధి మాటలు. ఆమె హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి గట్టిగా. బైబిల్లో బాప్టిజం ఇచ్చు యోహాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. క్రీస్తు పూర్వం 37వ శతాబ్దం 4 ఈ మధ్య కాలంలో హేరోదు అనే రాజు ప్రజల్ని పరిపాలిస్తూ ఉన్నాడు. ఆ టైంలో ఏం జరిగిందంటే, ఈ హేరోదు ఎలాంటి వాడు తెలుసా? రాజే. ఏనండి, ముగిచ్చేస్తాను, ఒక 10 నిమిషాలు ముగిచ్చేస్తాను. రాజుగా ఉన్నటువంటి హేరోదు తన సహోదరుని అంటే తన తమ్ముడి భార్యతో ఇతడు ఏం చేస్తున్నాడట? అక్రమం చేస్తున్నాడు. తన తమ్ముడు భార్యని ఇతడు పెళ్లి చేసుకున్నాడు. అంత మాత్రమే అయిందా? కాదు. ఇతని చేష్టాలు ఏంటంటే చిన్నపిల్లలను చంపడం, ఇతని చేష్టాలు ఏంటంటే అక్రమముగా బ్రతకడం, చీకట్లో చిందులేసేవాడట, చీకటి కార్యాలు. ఇదంతా ఒక దైవజనుడు, బాప్టిజం ఇచ్చే ఒక యోహాను అనే ఒక దైవజనుడు చూసి ఇక డైరెక్ట్గా రాజు దగ్గరికి వెళ్ళిపోయాడు. హేరోదు రాజా అని అన్నాడు. ఏమ్రా భయ్, ఏంటి తల పైకెక్కింది ఏంది? ఏంట్రా హేరోదు నువ్వు చేసే పనేంటి? నువ్వు రాజు అయి ఉండి నీ తమ్ముడు భార్యని నువ్వు పెళ్లి చేసుకుంటావా? రాజు అయి ఉండి చిన్నపిల్లలను చంపుతావంటావా? రాజు అయి ఉండి చీకట్లో చిందిలేస్తావా? అక్రమము చేస్తున్నావు, చచ్చిపోతావు, జాగ్రత్త అన్నాడు. ఆ మాటకి హేరోదుకి కోపం వచ్చేసింది. హేరోదు, ఎంత మంచి పనులు చేస్తావయ్యా నువ్వు, నీ మంచి పనులు చూసి మా రాజ్యం అంతా ఉల్లసించిపోయి ఎగురుతున్నారయ్యా డాన్సులు డీజేలు పెట్టుకొని అన్నప్పుడు హేరోదు ఏం చేస్తాడు చెప్పండి? మీరు చెప్పండి. మన యోహానికి 2 సీసాలు పంపినరా,
రే ఏమన్నా డీజే పెట్టేసి మంచిగా స్టేజ్ చేసి ఎక్కించి డ్యాన్స్ చేపి అని అంటారు కదా. కానీ యోహానన్న మాట అది కాదు. యోహానన్న మాట అది కాదండి. అక్రమం చేస్తున్నావు, జాగ్రత్త జాగ్రత్త. రాజువని కొవ్వు పైకెక్కింది నీకు, రాజువని అధికారంలో ఉన్నవని చలామణి చేస్తున్నావు. దేవుడు ఊరుకోడు, జాగ్రత్త. నీ తమ్ముడు భార్యను ఉంచుకుంటున్నావు, పలానా స్త్రీతో అక్రమ సంబంధం పెట్టుకుంటున్నావు, జాగ్రత్త, చచ్చిపోతావు అని ఖండిస్తే వెంటనే ఆయన కొట్టి చెరసాల్లో పడేశారు. ఆయన చెరసాల్లో పడేశారండి. మీరు ఇంకొక మాట చెప్పాలంటే, ఆ హేరోదు భార్య ఉంది కదా, అసలు నేను ఆయన తిరగతుంటే ఆ పాస్టర్ గారికి ఎందుకు అమ్మాయి, మేమిద్దరం తిరుగుతుంటే ఆయనకి ఎందుకు ఇవన్నీ, నా భర్తను వదిలేసి నేను తిరుగుతుంటే మళ్ళీ ఆయనకి ఎందుకు ఇవన్నీ అని ఏమండే యోహాను చంపేయి. చంపకూడదమ్మా, వీళ్ళందరూ యూదులు ఎవరు ఒప్పుకోవట్లేదు. ఆయన ఒక ప్రవక్త ఉండి ప్రవక్తను చంపుతావా, దేవుని శాపం నీ మీదకి వస్తుంది అంటున్నారు. మరి ఏం చేయమంటావు? ఒక పని చేయి, నా కూతురు పుట్టినరోజు వచ్చింది, కూతురు పుట్టినరోజుకి మంచి డ్యాన్స్ ప్రోగ్రాం పెట్టు అన్నాడు. పెట్టాడు మంచి డ్యాన్స్ ప్రోగ్రాం. నీ ఆశ ఏదో కోరుకోరా అని అన్నాడు ఆయన సింహాసనం మీద కూర్చొని. నా ఆశ అయ్యా నాకు వజ్రాల కిరీటం కావాలా, నా ఇల్లు బంగారం కావాలని కోరుకోకుండా యోహాను తల కావాలని కోరుకుంది. ఓకే అని యోహాను తల నరికి ప్లేట్లో తీసుకుని వచ్చి పెట్టారు. ఏం చేస్తుంది? ఆమె కూర్చొని తింటదా? మీకు అర్థమవుతుందా? అక్రమం చేసేవాళ్ళు, తప్పు చేసేవారే తప్పురా బాబు చేయమాకమ్మాయి, నీ స్థితికి అది కాదు అని అంటే ఇంకా ఎక్కువైపోతుంది, ఇంకా మిడిమిడిపోతుంది. ఇప్పుడు ఏమైపోయింది తెలుసా? తల్లిదండ్రుల భయం. మీకు చెప్పనా? అడిగితేనేమో ఎక్కువ చేస్తున్నాడు, అడగకపోతేనేమో మానట్లేదు. అడగదమా గుండెల్లో ఉన్న బాధని ఎలా చెప్పుకోవాలో అర్థం కాక, బయట అనే వాళ్ళ మాటలు వినలేక, ఒరే నువ్వు ఇట్లా చేస్తున్నావంట కదరా అని అడిగితే ఇంకా డైరెక్ట్గా ఇంట్లో తెచ్చి పెడతాడు. అడగకుండా చేద్దామా, వాడంతడు వాడు తెలుసుకుంటాడు అని చూస్తే రోజు 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 తన వ్యవహారాలు ఎక్కువైపోతాయి. ఏంటి ఇలా పరిస్థితి ఏంటి? అందుకే దైవజనుడు అంటాడు, మీకు బుద్ధి చెప్పాలి, నువ్వు ఒక దేవుని బిడ్డవి. ఒక మాట చూడండి బైబిల్లో, మీరు లేవీయులకు రాసిన లేవియ కాండం 18వ అధ్యాయం 16వ వాక్యాన్ని ఒక్కసారి చూడనా. నీ సహోదరుని భార్య అమ్మా అది నీ సహోదరుని మానము. చూడండి, గమనించండి. నీ సహోదరుని భార్య నీకు భార్య ఎలా అవుతుందిరా బాబు? ఎలా నీకు భార్య అవుతుంది? వాళ్ళ కొంపను నాశనం చేస్తున్నట్టు కాదా నువ్వు? వాళ్ళ భార్య భర్తల మధ్యలో, పిల్లల మధ్యలో సమాధానం లేకుండా చేస్తున్నట్లు కాదా దాని అర్థం? ఎలా చేయగలవు? బైబిల్ లేవియ కాండంలో దేవుడు స్పష్టంగా చెప్తున్న మాట, నీ సొంత భార్యతోనే నువ్వు బ్రతకాలే తప్ప మరొక పురుషుని ఆశించకూడదు. ఎలా ఆశిస్తున్నావు? ఇది అక్రమం కాదా? అందుకే దైవదేవుడు అంటాడు, బుద్ధి చెప్పు, బుద్ధి చెప్పు వాళ్ళకి. భార్యతో మాట్లాడి ఎక్కువ, పక్కన వాళ్ళ భార్యతో ఎక్కువగా ఏం మాట్లాడతారు చెప్పండి? గుసగుసలు, సరసక్తులు. ఎవరితో? భార్యతో కాదు, పక్క భార్యలతో. కొంతమంది స్త్రీలు చూడండి, వాళ్ళ భర్తల దగ్గర ఏం మాట్లాడారు, పక్క భర్తలు ఎవరైనా ఉన్నారనుకోండి, వాడితో ఎటకారాలు, వాడితో సరసాలు. ఎవరు నీకు బుద్ధి చెప్తుంది? ఏం నేర్చుకుంటున్నావు? జీవము కలిగిన దేవుని సంఘములో ఉన్నటువంటి నీవు అక్రమము చేస్తున్న వారిని ఎలా నువ్వు ప్రేరేపిస్తున్నావు, ఎలా నువ్వు వారిని ప్రోత్సాహపరుస్తున్నావు? ఇది దేవునికి అది తగినది కాదు. ఎలా నువ్వు దాన్ని యాక్సెప్ట్ చేస్తున్నావు? దైవజనుడు అదే అంటాడు, నేను మీకు అధికారం ఇచ్చాను. వాక్యం అంటున్నారు, అందరి గొర్రెలాగా మౌనంగా తలదించుకొని ఆమేన్ అనండి. పితా పుత్ర అందరూ ఆమేన్ పోయిరండి అని పోవటానికి కాదు. నీ కుటుంబం, నీ పిల్లలు, నీ భర్త, నీ భార్య ఎలాగుంటున్నారో నీవు ప్రతిరోజు వారికి బుద్ధి
చెప్పే బిడ్డగా మారుదువుగాక యేసు నామములో. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సంసోన్ ఉన్నాడండి. వాళ్ళ తల్లిదండ్రులు వచ్చి, రే నానా, రే సంసోన్, ఇదిగో ఆ ప్రేమ జోలికి వెళ్ళమాకరా. ఈడేమంటాడంటే అప్పుడే ఒక చిన్న బ్లేడ్ తీసుకొని వచ్చుకొని, అమ్మా ఓ అమ్మా, ఆ ఎమ్మె లేకపోతే నేను కోసుకుంటానమ్మా. ఒరే ఏంద్రా ఆ ఎమ్మె దగ్గర ఏంది నాయన, ఒరే నువ్వు దేవుని నేను కోసుకుంటాను, నేను తప్పనమ్మా. ఏం కోసుకుంటావురా అంటే చేతులు కోసుకుంటాడంటాడు. ఏంట్రా నీ పని ఏందిరా? తల్లిదండ్రులు బాధ పెట్టమాకరా, తల్లిదండ్రుల గుండెల్లో ఏడుపురా, వాళ్ళు ఎవరికి చెప్పుకుంటారా నీ బాధని? నవమాసాలు మోసి ఇప్పుడు ఒక స్థితికి తీసుకొని వచ్చారా నిన్ను. నీ బ్రతుకు ఎంత బాగుంది. పెళ్లి చేసుకునే వయసులో అమ్మయ్యా నా బిడ్డకి పెళ్ళి అవుద్ది, వాడికి మంచి పిల్లనిచ్చి పెళ్లి చేస్తే నన్ను బాగా చూసుకుంటానని ఆశపడుతున్న ఈ టైంలో నీ ప్రేమ ఏందిరా, నీ దోమ ఏంది? అమ్మా నువ్వు ఒప్పుకోకపోతే నేను ఏదో ఒకటి కిరణాలు తాగుతా, నువ్వు కానీ ఒప్పుకోకపోతే నేను ఇప్పుడే తెచ్చి పెడతా ఇంట్లో, నేను దీంట్లో దూకు సత్తా. దేంట్లో దూకుతావమ్మా? చూసారండి, మీకు అర్థమైందా? సంసోన్ని తల్లిదండ్రులు అంటున్నారు, ఒరే నాన్న, ఒరే చిన్న వయసు నుంచి నువ్వు దేవుని కొరకు బతుకుతున్న బిడ్డవయ్యా, నువ్వు జుట్టు కూడా కత్తిరించుకోకూడదురా, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన బిడ్డవరా నువ్వు. అమ్మా చిన్నప్పటి నుంచి నన్ను ప్రతిష్ఠిత అంటారు, ఎందు నోర్మాయ్. నాకు వాళ్ళలాగా బొగ్గర చుక్కలు పెట్టుకోవాలని, ఆ చేతులకు వేసుకోవాలని, కాళ్ళకి కట్టుకోవాలని, ఆ కళ్ళకి పూసుకోవాలని, తల మీద ఈ చివరి నుంచి ఆ చివరి దాకా ఎంటికలు పెట్టుకోవాలని. ఈ మధ్యకాలంలో మీకు ఒక విషయం తెలిసిందా? ఆ ఫేస్బుక్లో వచ్చింది, మీరు విన్నారో లేదో నేను కొద్దిగా గమనిస్తూ ఉంటాను కదా. ఒక ఆమె ఏదో సవరమో ఏదో అంటారంట కదండి, పెళ్ళికి ఒక ఆమె సవరం పెట్టించుకుంది. ఆమె కొంది ఎంత ఎట్టంటే ఇక్కడ దాకా పోతుంది ఆ పిల్లగా, ఎట్టిట్ట అంటుంది. ఆ పిల్లకి ఎంత పొడుగుందండి జుట్టు. నాకు తెలియదు, అబ్బో ఎక్కగా చాలా పెద్ద జుట్టు ఉందని పెళ్ళిలో అందరం కూర్చున్నాం, పెళ్ళి అయిపోయింది. ఇక చూడండి 2 రోజుల నుంచి ఆ ఎక్కకి ఇంకా నిద్ర పట్టట్లేదంట రోజు రాత్రులు. వాళ్ళ భర్త ఉండి, పాస్టర్ గారు అందరు కలిసి దీవించారు పెళ్లి చేసి, ఈ అమ్మాయి మాత్రం నన్ను ప్రాణాలు తీస్తుంది, నైట్లో నిద్ర ఉండట్లేదయ్యా, ఏదో నన్ను తీసుకోబో నా జుట్టు నాకు అంటుందయ్యా. ఈ అమ్మాయిగా ఉంది ఇంత జుట్టు అయితే ఏందయ్యా మాకు ఈ గొడవ అంటే మేము వెళ్ళాం. అమ్మా ఇట్రా ప్రార్థన చేస్తారా, దా మధ్యలోకి రా, కూర్చో అన్న, కానీ మాగ్రంచో హల్లెలూయా స్తోత్రం అవే అంటే ఆ మనసు అనింది. వచ్చిందిరా బయటికి, ఏం పేరు నీ పేరు? ఏక అమ్మాయి పేరు చెప్పింది. ఆ పేరు మళ్ళీ మీకు చెప్పాను అనుకోండి, ఈ ఆ పేరు కలిగిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారనుకోండి, అది నాకు పెద్ద సమస్య, అందుకే చెప్పను. ఆ పేరు చెప్పింది. ఏయ్ ఎందుకు వచ్చావు? అయ్యా నేను రావడం కాదయ్యా, నేను పలానా గుడికి వెళ్ళి ఇంటికలన్నీ మొక్కిచ్చాను, తర్వాత నేను ప్రేమలో విఫలమైపోయి చచ్చిపోయానయ్యా, నా ఎంటికలన్నీ తీసుకోబోయే వాళ్ళు. ఇప్పుడు ఆ ఎంటికలన్నిటిని చిక్కెంటికలు అమ్ముకొని ఇప్పుడు ఆ ఎంటికలు ఎక్కడికి వచ్చింది చిన్నగా, ఏం సవరం చేయించుకుందంట అంత పొడుగు. అందుకని నా జుట్టు నాకు ఏమో నేను పోతానంటది. ఈ మనిషి అంటది నేను 200 పెట్టుకున్నాను, నేనేమనంటది. ఇక వాళ్ళ తగద మీరు నేను తెల్చాలా? నేనంటాను పిచ్చిదాన్ని వదిలేయారు, 200 ముఖ్యం నీ కావరు ముఖ్యమంటే. పాస్టర్ గారు అందరు పెళ్ళిలో నన్ను చూసి పల్లె పుచ్చుకున్నారు. అసలుకి ఎంత బాగుందని జుట్టు అని అందరూ మెచ్చుకున్నారయ్యా, అందరూ మెచ్చుకున్నారు. పిచ్చిదాన ఆ దెయ్యుని జుట్టు తిరగతుందంటే ఎందే 200 ఆ అమ్మాయి గట్టిగా పట్టిందంటే అంటే ఇంకా ఆనికి ఎంత పడింది. అయ్యా బీరువాలో ఉన్న జుట్టు తీసుకోబోయి బయటపడేయండి. ఆమె ఎంత జాగ్రత్తగా పెట్టిందో బీరువాలో. ఏమన్నా మీరు లేనిపోయిన తల్లులారు మీరు అలాంటి తగిలించుకోమాకండి అమ్మా, వద్దు నా మాటనండి. అవన్నీ చచ్చిపోయిన వాళ్ళు ఉంటే జుట్లు అవన్నీ మీరు తగిలించుకున్నారండి కూడా జుట్టు తక్కువగా ఉందని, మళ్ళీ మీ జుట్టు ఇంకా నేను అన్నోళ్ళని మనల్ని తీసుకొని వచ్చి ప్రార్థన చేయాలా? స్తోత్రం చెప్పండి గట్టిగా హల్లెలూయా. అమ్మో ఆ పని చేయమాకండి తల్లి, మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. ఇక ఆ రోజు పోయింది, ఈ రోజులాగా లేదండి. ఆమెన్ చెప్పండి గట్టిగా ఆమెన్. ఇది మీరు అనుకుంటారు కట్టుకథ కాదు పిచ్చోళ్ళారా, నిజం ఇది, మీరు నమ్మరు. యథార్థమైన మాటలు ఇవి. కొన్ని సార్లు మనకి తెలియకుండానే చేసే పనులు. ఈయన సంసోన్ని బాబు మార్రా బాబు అంటే ఈయనంట ఒక యవనస్తురాన్ని ప్రేమించాను. ఆమె పేరు ఏం పేరట? డెలీలా. ఏం పేరు చెప్పండి? డెలీలా. ఆ అమ్మాయిని ప్రేమించాడు.
ఆ అమ్మాయిని ప్రేమిస్తే ఆ పాపంలో పడిపోయాడు, అక్రమంలో పడిపోయాడు. నీకు ఒక మాట చెప్పనా, ప్రేమించేది అది ఏమైనా మంచిదా అంటే కాదు, ఫిలిష్తీయురాలు. ఆ అమ్మాయి ప్లాన్ ఏంటి? మనోడిని ప్రేమించి మనోడు బలం ఎక్కడుందో ఆ మాట చదవండి. 16వ అధ్యాయం, న్యాయాధిపతుల పుస్తకం 16వ అధ్యాయం 45వ వాక్యం. 16:45 16:4 16వ అధ్యాయం 4:5. అతడు మోహింపగా ఆమె యొద్దకు వచ్చి, నీవు అతని లాలన చేసి గొప్ప బలము దేనిలో ఉన్నదో. చూసారండి, లాలన చేస్తున్నట్ట ఈ మనిషి వచ్చి. ఎవరిని లాలన చేస్తుంది? సాంసోను లాలన చేస్తుంది. సాంసోను, నువ్వు యుద్ధ వీరుడివి, నువ్వు బలాఢ్యుడివయ్యా, ఆయన లాలన చేస్తూ ఉంది. ఇప్పుడు లోకంలో కూడా ఇళ్ళే తయారైపోయారండి. ఓరకొరక ఎవరో ఒకరికి వాళ్ళకి నచ్చి మెచ్చిన వాళ్ళకి ఏమంటే కనెక్ట్ అవ్వడం, ఇంకా వాళ్ళకి లాలన, వాళ్ళకి మొదలవుద్ది ఇంకా స్టోరీ. ఇక ఆ మనిషి, ఆ అన్న, ఆ అక్క, ఇక వాళ్ళు జీవితం పాడయ్యేదాకా లాలనలోనే ఉంటాయి. నేర్చుకో. ఒక ఆమె, అన్న మీరు విన్నారా రాజన్న, విన్నారా? మొన్న యూట్యూబ్లో వచ్చింది. ఏదంటే ఒక భార్య భర్త ఇద్దరు కలిసి కరీంనగర్లో అక్రమ సంబంధం పెట్టుకుని కొన్ని లక్షలు సంపాదించారు, 45 లక్షల దాకా. అమ్మా విన్నారా మీరు? యూట్యూబ్లో వచ్చింది కదా. 45 లక్షలు. ఎలా? భార్య భర్త వాళ్ళిద్దరు ప్లాన్ చేసుకొని, అమ్మాయి పలానా నువ్వు తగులుకో, వాడితో నువ్వు మాట్లాడుతూ ఉంటే నేను వీడియో తీస్తాను, ఇంక నేను వాడికి ఫోన్ చేసి బెదిరిస్తా ఉంటా. ఇక ఫోన్ చేసి, ఇదిగో నా భార్య ఇద్దరు తిరిగా, నీ భార్యకి నేను ఈ వీడియోలు పంపిస్తా, ఒరే నీకు ఇది అన్నం పెడతారా, పని చేయమాకరా, అట్టయితే ఒక 10 లక్షలు కొట్టు, అయితే ఒక 20 లక్షలు కొట్టని 40-50 లక్షలు సంపాదించారట. ఇంకో ఓడి దగ్గర కూడా 15 లక్షలు లాగారు, మరలా ఎక్స్ట్రా 10 లక్షలు అడిగాడు. అప్పుడు వాడు పోయి కేసు పెడితే వాళ్ళిద్దరిని తీసుకోరండి అంటే ఈ వ్యవహారం జరిగింది. బయట అట్లా అనుకున్నారు పరిస్థితులు. బయట పోయే వాళ్ళందరూ మంచోళ్ళు అనుకుంటున్నారేమో, జాగ్రత్త. బయట భయంకరమైన మోసాలు జరుగుతున్నాయి. నీ దగ్గర ఏదో ఉందని, నీ దగ్గర ఉన్న డబ్బు, నీ దగ్గర ఉన్నటువంటి బంగారాలు, నీ దగ్గర ఉన్నటువంటి స్థలము, నీ దగ్గర ఉన్న పొలాలు, ఇవన్నీ నాశనం చేస్తాడు. జాగ్రత్త, నాశనం చేస్తుంది. జాగ్రత్త. అక్రమము చేయు వారిని నీవు బుద్ధి చెప్పుతువు కాక. ఆమెను చెప్పండి గట్టిగా, హల్లెలూయా. దశలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 7వ వచనంలో ఏం రాయబడిందంటే, నేను మీ సేవకుని గనుక నేను మీ మధ్యలో ఎలా నడుస్తున్నాను? అమ్మా, ఎలా నడిచాను? నేనేమైనా అక్రమముగా నడవడం మీరు చూసారా? చెప్పండి. అక్రమంగా నడిచే చూసారా? దైవజనుడు పౌలు అంటాడు, సంగమా మీ మధ్యలో మేము ఎలా నడుస్తున్నాం మీరు చూస్తున్నారుగా. యవన కాలంలో జీవితాలను త్యాగం చేసుకొని, యవనేచ్ఛలను జయించి, యవన జీవితాన్ని దేవుని కొరకు అర్పితం చేసుకొని యవనస్తులుగా ఉంటున్నా మేము సేవ చేస్తున్నాం. అది మీకు తెలియట్లేదా? చూస్తున్నారుగా. ఎక్కడైనా అక్రమంగా మాట్లాడడం, ఏమైనా అక్రమమైన పనులు చేయడం చూస్తున్నారా? లేదుగా. సేవకుడు వెళ్ళాడు. మరల తర్వాత 3వ అధ్యాయం 11వ వచనంలోకి ఏమైందంటే, దైవజనుడికి చెప్తున్నారట, అయ్యో పాస్టర్ గారు, నువ్వైతే పెద్ద పెద్దగా అరిసరిసి కేకలేసి వాక్యం చెప్తున్నా కానీ నీ పక్కన వాళ్ళు మీ చర్చికి వస్తున్నారు చూడు, ఆ అమ్మాయి ఆ అబ్బాయి వల్ల మీ చర్చికి వస్తల్లా, వాళ్ళు ఎలా ఉన్నారు అనుకున్నావు? చదువు ఆ మాటని. దశలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వాక్యం. మీలో కొందరు ఏ పని చేయక పరుల జోలికి పోవచ్చు. అయ్యా ఎట్లా నడుస్తున్నారంటమ్మా? ఇదిగో పాస్టర్ గారు మీరు చూడండి, మీ సంగతులు చూడండి. ఏ పనికి వెళ్ళకపోగా వాళ్ళు ఎలా నడుస్తున్నారట?
పరుల జోలికి వెళ్తున్నారు, పక్కన వాళ్ళని కదిలించుకుంటున్నారు. పనికి వెళ్ళట్లేదు, వదిలేయి. పరుల జోలి నీకెందుకు? ఆ కుటుంబాల వ్యవహారాలు నీకెందుకు? వాళ్ళ వ్యవహారాల గురించి మనకెందుకు? నువ్వు చేతనైతే పని చేసుకో, చేత కాకపోతే ఇంట్లో కూర్చో. పక్కన వాళ్ళ జోలు మనకెందుకు? వాళ్ళని ఎందుకు నాశనం చేయాలా? వాళ్ళ కుటుంబాలు ఎందుకు? బైబిల్ ఏమంటుందంటే, ఒంటరిగా ఇంట్లో కూర్చొని ఉండడం వల్ల ఒంటరిగా ఉన్న వ్యక్తి మీద సాతానుగాడు దాడి చేస్తాడట. తెలుసా మీకు ఆ సంగతి? దైవజనుడు చెప్తున్నారు ఈ మాటలు, నేను చెప్పే మాట కాదు, మీరే చదవండి. అక్కడ వాళ్ళు పరుల జోలికి వెళ్తున్నారు. పాస్టర్ గారు నువ్వు చెప్పు. మూడోది, అక్రమముగా నడుస్తున్నారు. దైవజనులు చెప్తున్నారు ఈ మాటలు. మీ మందిరానికి వస్తున్న బిడ్డలయ్యా ఖాళీగా ఉంటున్నారు, ఏ పనికి పోవట్లేదు. సరే పోకపోతే పోబారు, వాళ్ళతో మాకెందుకయ్యా? వాడేదో ఇంట్లో కూర్చుంటాడు, ఆయన మీద ఇంట్లో కూర్చుంటుందా? ఆ పనికి పోయేవాళ్ళు పాప చక్కగా కాపురం చేసుకునే వాళ్ళు, ఆ మొగుడు వాళ్ళ భార్యలు ఏదో గుడిసాటును బతుకుతూ ఉంటే వాళ్ళ కుటుంబాలు నాశనం చేయడం, వాళ్ళని గదిలేయడం, వాళ్ళ కుటుంబాలు పాడైపోతున్నాయి. వాళ్ళ జోలి వీళ్ళకెందుకయ్యా? చెప్పట్లేదా నువ్వు వాక్యం? వీళ్ళకి వాక్యం బోధించట్లేదా నువ్వు సంఘంలో? పరులు జోలిపోతున్నారు వీళ్ళు, వాళ్ళ కుటుంబాలు నాశనం చేస్తున్నారు. అవునా? ఇంకేం చేశారు? అక్రమాలు చేస్తున్నారు. నువ్వేం చెప్తున్నావు వాక్యం? చర్చికి రండమ్మా, మీ కానుకలు మాకు ఇవ్వండి అమ్మా, మీరు వెళ్ళిపోండి అమ్మా అని చెప్తున్నావా? ఏం నేర్పిస్తున్నావు సంఘానికి? నువ్వు సేవకుడివేనా? నీ సంఘములో వ్యభిచారులు ఉన్నారు, నీ సంఘములో అక్రమం చేసే వాళ్ళు ఉన్నారు, నీ సంఘంలో పాపాత్ములు ఉన్నారు. ఏం చెప్తున్నావు? చెప్పవా? బుద్ధి చెప్పవా? వాళ్ళకి ఖండించవా? వాళ్ళు వచ్చే కానుకలు తీసుకొని బతుకుతావా అని ఆ సంఘములో ఉన్న వాళ్ళందరూ, పక్కనున్న వాళ్ళందరూ వచ్చి అపోస్తుడైన పౌల్ని గద్దించారట. ఆయన మనసు ఎంత నొచ్చుకుంటుంది మీరు చెప్పండి. ఇప్పుడు నా పిల్లలు పాడైపోయిన సంగతి నాకు తెలియకుండా ఎవరైనా వచ్చి చెప్తే నా గుండెల్లో ఎంత బాధ ఉంటుంది? ఉండదా? నా పిల్లలు పాడైపోతున్నారండి, బయట వాళ్ళందరూ వచ్చారే, పాస్టర్ గారి పిల్లలు చూడరా ఇట్లా తాగుబోతలు అయ్యారు, తిరుగుబోతలు అయ్యారంటే నా మనసుకి ఎంత బాధగా ఉంటుంది? అది ఉంటుందా? ఉండదా? ఉంటుందా? ఉండదా? మరి మీ కొరకు ఉపవాసాలుండి ఏమండి ఆరోగ్యం బాగాలేకపోయినా నడుము కట్టుకొని సేవ చేస్తున్నాం. ఆశామాస సేవ కాదు, తిండి కొరకు కాదు, పట్ట కూడి కొరకు కాదు, మీరిచ్చే కానుకల గురించి కాదు. నా సంఘం దేవుని ఎదుట నిలబడాలి, మహిమ కలిగిన సంఘంగా నిలబడాలి. మచ్చ డాగు కలంకము లేని ఒక పరిశుద్ధ గుంపుగా దేవుని ఎదుట కనబడాలి. ఆయన ఎదుట కనబడ్డానికి కదా మా తెప్పులో మేము ఉపవాసాలు ఉంది. ఎందుకు? ఇంట్లో ఏమి లేక కాదు, ఉపవాసాలు ఉంది దేని కొరకు? తిండి దేని కొరకు మానుకుంది? బల్లారాధనకి ఎందుకంటే ఉపవాసాలు ఉంటుంది. కుటుంబ సమస్యలు వచ్చినప్పుడు మీకంటే ఎక్కువగా సేవకులుగా మేము ఎందుకు ఉంటున్నాం ఉపవాసాలు? నలిగిపోతున్నాం. తెలుసా మీకు ఆ సంగతి? లోపల ఆరోగ్యం క్షీణించిపోతున్నది మీకు తెలుసా? పేగులు ఎండిపోతున్నాయి మీకు తెలుసా? పడుకుంటే నిద్ర పట్టట్లేదు. తెలుసా మీకు ఆ సంగతి? ఆకలేస్తున్నా, ఆకలి నాకు ముఖ్యం కాదు, ముందు నా సంఘం బాగుపడాలా, నా సంఘము దేవుని ఎదుట నిలబడాలా, ఒక పరిశుద్ధ గుంపుగా నా దేవుని ఎదుట నిలబడాలని నడుము కట్టుకున్నా. దేని కొరకు సేవ అనుకున్నారు మీరు? కానుకల గురించో పట్టు నింపుకొని ఆస్తుపాస్తుల గురించి కాదు. ఏది ఏమైనా క్రీస్తు ఎదుట మిమ్మల్ని నిలబెట్టాలి, క్రీస్తు పోలికల్లోకి మీరు రావాలి. మీరు అలిగిపోతున్నప్పుడు ఎవరు మీ చుట్టూరు తిరుగుతుంది? ఎవరి మీద అలుగుతావు? మాట తగిలిందంటే, వాక్యం గుచ్చుకుందంటే ఇక పలకరీయకుండా వెళ్ళిపోతూ ఉంటారు. ఎవరిని పలకరీయకుండా పోతావు? నేనేమన్నా నీ ఆస్తిని అడిగానా, నీ అంతస్తుని అడిగానా, నీ పేరు అడిగానా, నీ హోదాని అడిగానా? పనులు చేయకుండా మానుకుంటే ఎవరు చేస్తారు? ఏం చెప్పారు నీ గురించి? బాగుపడమ్మా, పరిశుద్ధంగా బతుకమ్మా, అక్రమం జీవితం వద్దమ్మా, యేసై కొరకు బ్రతకాలి, మన బాప్టిజం తీసుకున్నాం, బల్లలో పాలు పొందులు పొందాలి, అది పరిశుద్ధమైన జీవితం అమ్మా. ఆ జీవితంలో అడుగు పెట్టాలంటే నామకార్థమైన జీవితం ఉండకూడదనే కదా నేను మీకు బోధిస్తుంది. ఈ బోధ కంటే మరొక బోధ మీ మధ్యలోకి వస్తుందా? రావట్లేదు కదా. మరి ఎందుకు నువ్వు దేవుని వాక్యాన్ని కట్టుకోలేకపోతున్నావు? మాటకు అలుగుతావు,
మందిరానికి రావు, దూరం అవుతావు, పరిచయం చేయవు, నచ్చితే చేస్తావు, నచ్చకపోతే దగ్గరికి కూడా రావు. ఏం నేర్చుకుంటున్నావు? నీ విధానం ఏంటి? పొగడతానే ఉంటానా నువ్వు చేసేది? పొగడకపోతే చెయ్యవా? నీ బాధ్యత అదేనా? నీ కుటుంబంలో అట్టే ఉంటావా? భార్య భర్తలు తన్నుకున్నా తిట్టుకున్నా మళ్ళీ సాయంత్రానికి ఏమండే ఒక ముద్ద అన్నమే అంటే తింటలా? మరి నీ కుటుంబంలో ఉన్న వాళ్ళతో ఎందుకు సమాధానంగా ఉండవు? భర్త పెట్టకపోతే సత్తవు కనుక ఉండు, భర్తతో ఉండు. మా ఇంట్లోకి ఏంటి ఆమాకని ఉండు. ఒక్కరోజు గొంతు ఎండితే, కడుపు ఆకలి ఎండితే అప్పుడు గుర్తొచ్చేది భర్త విలువ. కుటుంబం అంటే ఏంటి? సమాజం అంటే ఏంటి? సంఘం అంటే ఏమనుకుంటున్నావు? ఏదో వచ్చి పోవటానికి ఇదేమన్నా ఏమంటే చిన్న ఊరకు కూర్చునే ఒక ప్రేక్షకులు ఆనందించే స్థలం కాదు ఇది. మనందరము యేసయ్య ఎదుట నిలబడే ఒక రూపాంతరపు అనుభవం. ప్రైజ్ ది లార్డ్. రూపాంతరపు అనుభవంలోకి రావాలి మనం. కాలక్షేపం చెయ్యొద్దు, సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దు. సమయం పోతే మరలా రాదు. నీ జీవితాన్ని అదొక అగాధములోకి దిగజారక మునిపే నువ్వు ప్రభు కొరకు ప్రతిష్ఠించబడుదువుగాక. హల్లెలూయా. అక్రమము చేయువారులారా మీరెవరో? ఏముందమ్మా ఇక్కడ మాట? అక్కడ మాట చెప్పండి. మీరెవరు? అసలు మీరెవరో నాకు తెలియదు. అయ్యా ఆ మాట అనొద్దు. నీ పేరట అద్భుతాలు చేసాం, నీ పేరట ఇదిగా ఆ మనిషిని కాళ్ళు బాగు చేసాం, ఈ మనిషికి కళ్ళు ఇచ్చేసాం, ఆ మనిషిని స్వస్థపరిచాం. ఎంతమందిని స్వస్థపరిచా నాకెందుకురా? రే మీరెవరో నాకు తెలియదు అన్నాడు. ఆ మాటకి స్టన్ అయిపోయారు. అయ్యా అసలు యేసు ప్రభువేనా మాట్లాడుతుంది, లేకపోతే యేసయ్యలోకి ఏమన్నా వచ్చిందా? యేసయ్యలోకి ఏమో రాలా, నీలో వచ్చింది. వీళ్ళు అనుకుంటున్న మాట, అరే మనం ఏమైనా తప్పు చేసామా అక్క? మనం ఏమైనా తప్పు చేసామా అక్క? అన్న మనం ఏమైనా తప్పు చేసామా? మనం బాగానే ఉన్నాం కదా, మరి ఎందుకు పాస్టర్ గారు మనల్ని ఇట్టన్నాడు? యేసయ్య అన్న మాట ఏంటంటే, అయ్యా నువ్వు ఎన్ని అద్భుతాలు చేస్తే నాకెందుకయ్యా? నీవు అక్రమము చేయుచున్నావు, నువ్వు ఎవరో నాకు తెలియదు అన్నాడంతే. శిష్యుల్ని ఆ మాట అన్నాడంటే నీవు నేను ఒక లెక్క దేవునికి. అద్భుతాలు చేసిన శిష్యులండి, లే అంటే లేచి దిగ్గున లేచి నడిచిన వాళ్ళండి. అంత పవరు, అంత స్టాండర్డ్, అంత భక్తి చేసిన వాళ్ళనే దేవుడు అన్నాడు, రే మీరెవరో నాకు తెలియదు పో అన్నాడు. ఇంక మన జీవితాలు ఏంటి? మన బ్రతుకులు ఏంటండి? ఏముంది ఈ లోకంలో? ఇంకెంతకాలం లోక ఆశల కొరకు మనం బ్రతుకుతాం? ఉన్న 10 రోజులని కనీసం మా దైవజనులు చెప్తా ఉంటాడు, మా ఆత్మీయ తండ్రి ఒక ఆయన, ఒరేయ్ ఈ భూమి మీద ఉన్నప్పుడు కనీసం ఒక 4గురినైనా నువ్వు సంపాదించుకోవాలరా. ఎవరినట? ఎందుకయ్యా 4? అన్నం పెట్టడానికంటే కాదురా, నీ కాడి మోయడానికి. 4 అన్నం ఉంటే చాలంట, 4గురితో సమాధానంగా ఉండాలంట కనీసం. ఆ 4 ఎవరు? బయట వాళ్ళు వస్తారా మన దగ్గరికి? నీ ఇంటోలే కదా. నీకు బాధ వచ్చింది, నీ ఇంటోళ్ళు వస్తారా బయట వాళ్ళు వస్తారా? ఎంత కాదన్నా, ఎంత తిట్టినా, ఎంత దన్నుకున్నా, ఎంత గుద్దుకున్నా మళ్ళీ సాయంత్రానికి ఎందుకు సంగతి కనుక్కో అంటారు. అయ్యో అసలు నీకు నాకు సంబంధం లేదు, కచ్చి ఇంకా మా ఇంటి ముందుగా నువ్వు కనపడ్డావా, ఇదిగో నేను చత్తా అంటది ఆ మనిషి. మళ్ళీ సాయంత్రం నాకు ఆనందం అనకపోతే మళ్ళీ ఈ మనిషి పక్కన మనిషి అంటది, వదినా మీ ఆడపడుచు ఆనందం ఏందో లేదు అడుగు, నీకెందుకు వద్దంటివే నిన్న ఇప్పుడేగా ఆ మనిషితో పలకనన్నా అన్నలే కానీ ఆ ఎమ్మికి కోపం ఎక్కువ కానీ తినిందో లేదో ఒక మాట అడుగు. నువ్వు ప్రేమ ఎక్కడ చచ్చిపోయిద్ది? బంధం ఎక్కడ చచ్చిపోయిద్ది? నేనేమంటానంటే మనం చనిపోయితే మోసేది ఎవరంటే బయట ఎవరు రారండి, మన రక్త సంబంధికులే మనల్ని మొయ్యాల. ఈ రోజుల పరిస్థితులు అట్లా ఉన్నాయి. కనీసం నీకు బాధ కలిగితే నీ ఇంట్లో వాళ్ళు వచ్చిందో నేను పలకరిద్దా? నేను వచ్చి నిన్ను పలకరిస్తే నీకేం తృప్తి ఉంటుంది? నీ కడుపు కాలుతా ఉంది, ఆకలేస్తుంది, నేను వచ్చి బయట నుంచి తీసుకొని వచ్చి ఒరే 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 సొలొమోను ఆకలేస్తుంది అంటే అయ్యా ఒక ముద్ద తినయ్యని నేను అన్నం పెట్టా, నా దగ్గర కనుక పెట్టా, అయిపోయింది. రోజు వచ్చి నేను పెడతాను ఆయనకి. మరి ఎవరు పెట్టేది? ఎవరు చేర్చుకునేది? మీకు అర్థమవుతుందా? నీ ఆత్మీయత ఏమవుతుంది? నీ భక్తి ఏమవుతుంది? బాప్టిజం తీసుకున్నావు, బల్లారాధనలో పాలు పొందుతున్నావు, ఇంకా అక్రమమైనటువంటి అనుభవాలు మనలో ఎందుకు పనిచేస్తున్నాయి? బుద్ధి
బుద్ధి లేక మన జీవితాలలో అక్రమం పనిచేస్తుందట. అందుకని బుద్ధి కలిగి మనందరము బ్రతుకుదుము గాక. గట్టిగా చెప్పు హల్లెలూయా. ఎవరో వచ్చి మన కుటుంబాన్ని గురించి మాట్లాడుకుంటే ఎంత నవ్వులాటగా ఉంటుందండి. అది మీకేం తెలుసు? సౌకుడిగా నాకు తెలుసుకునే విషయాలు. అపోస్తుడైన పౌలు ఊరికనే రాయలేదండి ఆ మాటని, ఏడుస్తా రాశాడు. అయ్యా మీరు అనుకుంటారు కానీ మందిరానికి వస్తున్నారు, వచ్చిపోతున్నారని, మీ గురించి అనుక్షణం ప్రతి క్షణం మీరు ఎటు వెళ్తున్నారు, ఏం చేస్తున్నారో ఏమంటే మీ నీడలాగా వెంటాడుతూ ఉంటుంది. మీకు తెలుసా? తెలియదు. మీతో మాట్లాడితేనే అమ్మ మా పాస్టర్ గారు మాట్లాడతారని మీరు అనుకుంటారు. ప్రతి క్షణం అనుక్షణం మీరు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు, ఎక్కడున్నారు, ఇప్పుడు ఎట్టుందంట, ఆ అన్నకి ఎట్టుంది, అయ్యో అంత దూరం పోయాడా, మళ్ళీ జాగ్రత్తగా వచ్చాడా, ఇంటికి చేరుకున్నాడా. దేని గురించి? సంఘము దేవుని ఎదుట నిలబడాలి, యేసయ్య ఎదుట నిలబడాలి. మీరు చిన్న బలహీనత కలిగిందనుకోండి, మీ బంధువుల కంటే ముందు సేవకులుగా మేము పరిగెత్తుతాం. దేని కొరకు? మీరు ప్రభు ఎదుట నిలబడాలి. మంది రక్త సంబంధం కాదు, యేసయ్య అనుగ్రహించినటువంటి ఆత్మ సంబంధమైన బంధం మంది. ఆమేన్. రక్త సంబంధాల్లో గొడవలు ఉంటాయి, తెలుసో తెలియదో మీకు? పలుకోరు. ఒకే ఇంట్లో ఉన్నా, ఒకే కాపురం చేస్తున్నా, ఒకే చోట ఉన్నా రక్త సంబంధాలు గొడవలు ఉంటాయి. ఆత్మ సంబంధమైన బంధాల్లో గొడవలు ఉండకూడదు, అది కట్ అయిపోవాలా. అలాంటి బంధాలు లేకుండా మన స్థిర బంధాలుగా మార్చుకోవాలా. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి గట్టిగా చేతులు ఎత్తి చెప్తాం హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నాతో పాటు చెప్పండి, అక్రమము చేయు వారికి మనము బుద్ధి చెప్పాలి. మనమే అక్రమం చేస్తుంటే మనకు బుద్ధి చెప్పేవాడు ఎవడు? ఆయన వస్తాడు. ఇంకా ఆయన వస్తాడు కదా పరలోకాన్ని నుంచి. ఆయన వస్తే అసలు నువ్వు ఇక్కడ కనపడతావా? వామ్మో భూతం వచ్చింది అయ్యో అని శిష్యులు భయపడ్డారట. ఆయన ఏం చేస్తాడంటే సావుకుని నిలబెడతాడు నీ అక్రమాన్ని తొలగించడానికి. ఆమెను చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుకని బాధపడడానికి కాదు ఈ మాటలు, మన ఆత్మీయ జీవితాన్ని మండించుకోవడానికి. ఆమేన్. నువ్వు మండాలక్క, నువ్వు దేవుని కొరకు బతకాలక్క. అన్నా దేవుని కొరకు బతకాలా? మన జీవితం ఏంటనుకున్నారు? మీ త్యాగం అంత త్యాగం అనుకున్నారా? లోకములో ఉన్న వారికంటే గొప్ప త్యాగం అండి మీది. యేసయ్య దగ్గరికి రావడం అంటే మామూలు విషయమా? సమస్తాన్ని జయించారు మీరు, లోకాన్ని జయించిన వాళ్ళు. దేవుని కొరకు బతికే మనలో ఏదైనా పాపం ఉంటే దేవుడు ఎలా అంగీకరిస్తాడు? నా బిడ్డకి, నా కడుపు పుట్టిన బిడ్డకి ఏదైనా చిన్న తప్పు చేస్తుంటే నాకు ఇష్టం ఉండదే. అలాంటిది నా బిడ్డ తప్పు చేస్తే నాకు ఎంత ఇష్టం ఉండదో, సంఘంలో నువ్వు తప్పిపోతుంటే దేవుడు ఎలా ఇష్టపడతాడు, సేవకుడు ఎలా ఇష్టపడతాడు? సో అందుకని ఒకరిని ఒకరు మనం బుద్ధి చెప్పుకుంటూ ఒకరిని ఒకరు మనం సరి చేసుకుందుము గాక. ప్రేమతో ఒకరిని ఒకరు మనం ఏం చేయాలి? సరి చేసుకోవాలి. అవునా కదా? ప్రేమతో ఒకరిని ఒకరు మనం ఒకసారి అందరికి ఒకరికి ఒకరు చేతులు ఇచ్చుకొని చెప్పండి, వందనాలు చెప్పండి. ఇక ఎన్నడు అక్రమం చేయమాకని చెప్పు. ఏంది చెప్పుకున్నారు అందరూ? ఇంక చేసి ఇప్పుడు దాకా చేసి అయిపోయింది తల్లా, ఈ నెల నుంచి ఒక మంచి తీర్మానం చేసుకుని ఇంక అక్రమం చేయమాకని చెప్పావా? ఏం చెప్పలేదా? లేదు పైసలాడు చెప్పమంటే అంటువే. మరి అక్రమం చేయొద్దని చెప్పడానికి మళ్ళీ ఏమనుకుంటారు? మన బిడ్డలకి మనం స్వేచ్ఛగా చెప్పాలా. నా బిడ్డలను మనం కాదంటామా? తిట్టాలన్నా కొట్టాలన్నా మన బిడ్డలనే. అవునా కదా? నా పిల్లలు కానీ గోల్ చేశారనుకో, ఆ పిల్లని రే నువ్వు గోల్ చేసావనుకో, నీకు దెబ్బలు పడాలంటే ఈయన కొట్టాలరా. స్టీవెన్ కానీ స్టీవెన్ కొడతానా? ఈయన కొడతా. ఎందుకంటే వాడిని కొడితే వాడు లైన్ అయిపోతాడు. అవునా కదా? ఈడు బాగుపడాలంటే కొన్నిసార్లు ఈయన కొట్టాల్సి వస్తుంది, తప్పదు. బాధ అనిపించినా కొడతా, ఎందుకంటే మనం సరి చేయబడాలి కదా. ఆమేన్. హల్లెలూయా. మనందరము ప్రభు మహిమ కొరకు బ్రతుకుదుము గాక. అందరూ ఒక్క నిమిషం లేచి నిలబడండి. చాలాసేపు కూర్చున్నారు కనుక ఒక్క నిమిషం లేచి నిలబడండి. ప్రభువా నీ మహిమ